ఓం గురు జయ గురు జయ జయ గురు 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 గురు జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు గురు జయ గురు జయ జయ ఓం గురు జయ గురు జయ జయ గురు గురు జయ గురు జయ జయ గురు గురు జయ గురు జయ జయ గురు ఓం 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 గురు జయ గురు జయ జయ గురు జయ గురు జయ జయ గురు ఓం 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 గురు జయ గురు జయ జయ గురు జాగుసేయగనేల ఓ జీవా వేగ సాధన చేయుమో జీవా జాగుసేయగనేల ఓ జీవా వేగ సాధన చేయుమో జీవా ఇంటి అందున్న పెద్ద నిధి ఉన్నదని తెలుపా వెంట వెంటనే త్రవ్వి వెలిదీయబోవా నీ యందునే బ్రహ్మ సుఖమున్నదని తెలుపా నిష్ఠతో దానికై శోధింపలేవా జాగుసేయగనేలా ఓ జీవా వేగ సాధన చేయుమో జీవా క్రూర రోగము చేత కుములుచుండెడివాడు కోరి ఘన వైద్యుని చేరువకు పోడా
సంసార దుఃఖమున సతమతం బగు నీవు సత్వరమే సద్గురుని చేరంగలేవా జాగు చేయగనేల ఓ జీవా వేగ సాధన చేయుమో జీవా శత్రు బాధల చేత తల్లడిల్లెడు వాడు సరగునా మిత్రులను దరిజేరబోడా భవ దుఃఖమభివృద్ధి పరచు లోకులను వీడి భద్రముగ సత్సంగమందుండలేవా జాగుసేయగనేలా ఓ జీవా వేగ సాధన చేయుమో జీవా వెదకి మన పెరటిలో విషపు మొక్కల పీకి మంచి మొక్కల నుంచి మరి పెంచుకోమా మనలోనే ఉన్నట్టి మలినంబు పోగొట్టి మనలోనే ఉన్నట్టి మలినంబు పోగొట్టి సద్వాసనల పెంచు శ్రమ చేయలేమా మనలోనే ఉన్నట్టి మలినంబు పోగొట్టి సద్వాసనల పెంచు శ్రమ చేయలేమా జాగుసేయగనేల ఓ జీవా వేగ సాధన చేయుమో జీవా మరణమొచ్చిన వేళ మమతలను సంపదల వదిలేసి ఎచటికో ఒంటరిగా పోవా అన్నిటినీ ఇప్పుడే త్యాగంబు చేసినచో పరమ పదమును చేరు భాగ్యము రాదా జాగుసేయగనేలా ఓ జీవా వేగ సాధన చేయుమో జీవా వేగ సాధన చేయుమో జీవా ఓం గురు జయ గురు జయ జయ గురు 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 అష్టావక్రుడు వారు మళ్ళీ ఒకసారి ఉపదేశం చేస్తున్నారు. ఎవరికి? మనకి అనుకోవాలి. జనక మహారాజుకి ఇంత చెప్పక్కర్లా అని మొదటి అధ్యాయంలో ఓ 17-18 శ్లోకాల్లో చెప్పంగానే ఆయన పట్టుకున్నాడు. గురువు గారికి ధీటుగా ఆయన తన అనుభవాన్ని వర్ణించారు. తర్వాత మళ్ళీ వచ్చిన గ్రంథం ఎవరికంటే దాన్ని సాగదీసి మనలాంటి వాళ్ళ కోసం ఇంకా కొంచెం ఎక్కువగా చెబుతూ ఉన్నారు. ఇదేది 15వ అధ్యాయం తత్వోపదేశ వింశతికము అంటారు. 20 శ్లోకాలు అష్టావక్రుల వారు చెప్తున్నారు. సారభూతమైందంతా మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్పినట్టుగా యథా తథోపదేశేన కృతార్థః సత్వబుద్ధిమాన్ ఆజీవమపి జిజ్ఞాసు పరస్తత్ర విముహ్యతి. యథాతథ ఉపదేశం, ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశం చేసినందువలన సత్వబుద్ధి కలిగినటువంటి వాడు కృతార్థుడైపోతాడు. మరొకడు జీవితాంతం ఏదో వెతుకుతూ ఉన్నప్పటికీ
ఆ విషయంలో భ్రమపడుతూ ఉంటాడు అన్నారండి. అంటే రకాలు చెబుతున్నారండి, జిజ్ఞాసుల్లో రకాలు. ఒక్కోసారి ఆత్మజ్ఞానం ఏంటంటే ఇంత తేలిక అన్నట్టు ఉంటుంది. మరి అదే విషయంలో చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. అసలు ముందు రానే రాడు దగ్గరికి, విన్నా అది ఎక్కదు, కాస్తో కూస్తో ఎక్కినా ఏదో ఎగతాళిగా అనిపిస్తుంది, చివరికి వదిలేయటం జరుగుతుంది. ఆ విషయాన్ని అష్టావక్రుల వారు చెప్తున్నారు. ఎందుకంటే వారి అనుభవంలో కూడా చాలా మంది ఉండుంటారు ఇట్లాంటి వాళ్ళు, ఆయన ఎంత చెప్పినా ఎక్కించుకోని వాళ్ళు. దాన్ని చెప్తున్నారు, యథాతథోపదేశన, ఉన్నది ఉన్నట్లుగా చెబితే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అంటే ఏంటి? నీకేమి అంటదు, నీ స్వరూపం పరమాత్మ స్వరూపం ఒకటే, నువ్వు మారని స్వరూపము, నీకు సుఖ దుఃఖాలు అంటవు. ఇట్లా చిన్న చిన్న మాటలు చెప్తే చాలా మందికి సరిపోదుట. యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెబితే కృతార్థుడైనటువంటి వాడు సత్వబుద్ధిమంతుడు. సత్వబుద్ధి అంటే మంచి అర్హత కలిగినటువంటి వాడు. సూక్ష్మం, సత్వం అంటే బాగా తెలుసుకోగలిగిన శక్తి. రజోగుణం తమోగుణం కాకుండా సత్వబుద్ధి అంటే స్పష్టంగా, చురుకుగా, తేలిగ్గా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు దాన్ని పట్టుకుని కృతార్థుడైపోతాడు. కృతార్థుడు అంటే ఏది కావాలో అది దొరుకుతుంది వాడికి, అయిపోయింది, అంతే అయిపోయింది, ఇంకంతే, ఇంకేం లేదు, అట్లా ఉంటుంది. మరొకడు అంటే ఈ సత్వగుణం లేకుండా రజోగుణం తమోగుణం వ్యవహార సంబంధమైనటువంటి వాసనలు ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఎంతకాలం విన్నా ఏంటోలే అన్నట్టుగా ఉంటుంది. నాకు ఇంకా ఎక్కలేదు, పట్టలేదు, అంత మాత్రం కూడా ఉండదు, అసలు వదిలేయటం కూడా జరుగుతుంది. ఇది మనకు కాదులే అంటారు. చాలా మంది ఉంటారు ప్రపంచంలో, ఎక్కువ మంది అట్టాగే ఉంటారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్యే అన్నాడు భగవద్గీత. శ్రీ భగవానుడు ఏమన్నారు? వేల మందిలో ఎవడో ఒకడు నా కోసం ప్రయత్నం చేస్తాడు, అట్లాంటి వాళ్ళలో ఎవడో ఒకడు నన్ను పట్టుకుంటాడు అని. ప్రయత్నమేనికి రారు, అసలు ప్రయత్నం చెయ్యాలి అని అనిపించడమే చాలా కష్టమైన విషయం. కాస్త కూస్తో వాళ్ళు ప్రయత్నం చెయ్యాలి అని మొదలు పెడితే ఎప్పటికైనా వస్తారు, అప్పటికప్పుడు పట్టుకోకపోయినా మెల్లిగానే వస్తారు. కానీ అసలు అనిపించదుట. మోక్షో విషయ వైరస్యం బంధో వైశికయో రసః ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. ఒక అధ్యాయంలో ఉపోద్ఘాతంగా చెప్పారండి. ఎవరికి కావాలండి ఇది? ఎవడో ఒకరికి కానీ కదా అన్నట్టుగా చెప్పి తర్వాత అసలు విషయం చెప్తున్నాం. మోక్షో విషయ వైరస్యం, మోక్షం అంటే విషయములందు విరసత్వము. మోక్షం అంటే ఏమిటి అనే దాంట్లో కూడా మళ్ళీ రకరకాల సమాధానాలు వస్తాయి మనకి. మళ్ళీ పుట్టకుండా ఉండటం మోక్షము, ఏదో పరమాత్మ యొక్క లోకం, దేవుడు లోకం ఉంటుంది, ఆ లోకంలోకి వెళ్ళి పోవడం మోక్షము, లేదా అతి సూక్ష్మ రూపంలో ఏ విధమైనటువంటి బంధము బాధలు అవేం లేకుండా ఈ విశ్వమంతా తిరుగుతూ ఉంటారు సూక్ష్మ రూపంలో, సిద్ధుల రూపంలో, ఆ విధంగా ఉండడం మోక్షం. ఇట్లా రకరకాల అర్థాల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో రకంగా తేలిగ్గా చెప్పారు. మోక్షో విషయ వైరస్యం, విషయములందు విరసత్వం, విముఖత్వం, దాని గురించి వెనుదిరగటం, ఎందుకు ఈ విషయాలు అని అనిపించడమే మోక్షము అన్నారండి. ఇంకొక రకంగా చెప్పడం, అదే కొత్త విషయం కాదు, ఇది చెప్పడానికి కొత్తగా ఉంటుంది. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే నీకు బంధం ఉంది కాబట్టి బంధం నుంచి విడుదల చెందటం మోక్షం, అసలైన అర్థం అది. నీకు మళ్ళీ పుట్టకుండా ఉంటే ఇక బంధం ఉండదు కాబట్టి పుట్టకుండా ఉండటం మోక్షం. ఇట్లా రకరకాల, దేవుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ పుట్టక్కర్లేదు కాబట్టి ఏ బాధ ఉండదు అక్కడ, అది ఊహించుకుని అది మోక్షం ఇట్లా చెప్తారు. అదే విషయాన్ని ఇంకో రకంగా చెప్తే విషయముల యందు విముఖత్వం, నాకేం విషయాలు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు నాకు అని అంటే మోక్షం అన్నాడండి. అనాలంటే తేలిక అంటే అనిపించవచ్చు, అంత చేత 3 సార్లు అనండి అని అనిపించవచ్చు. ఏది నాకు ఏ విషయంలో అవసరం లేదు అట్లా కాదు, నిజంగా అనాలి. అంటే ఏమవుతుంది? అదే మోక్షం అన్నాడు. ఎట్లా? దీన్ని వదులుకుంటే అది ఉన్నది. అదే అండి ఇక్కడ విశేషం. ఈ ప్రపంచాన్ని కనుక నువ్వు మనస్ఫూర్తిగా వదులుకుంటే తర్వాత ఇంకో దాన్ని పట్టుకోకర్లా, ఆత్మను పట్టుకోవాలి, దేవుణ్ణి పట్టుకోవాలి, ఆ లోకానికి అలా ఏం ఒక్కర్లా. దీన్ని వదిలితే అది దొరికినట్టే. ఇంకో రకంగా దాన్ని పట్టుకుంటే ఇది వదులుతుంది, ఇది వదిలితే అది దొరుకుతుంది, అట్లా ఉంటుంది. వైరాగ్యము అభ్యాసము ఇట్లా ఉంటాయండి.
జ్ఞానం వైరాగ్యం. జ్ఞానం కలిగితే వైరాగ్యం పెరుగుతుంది, వైరాగ్యం పెరిగితే జ్ఞానం కలుగుతుంది. ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఆ వైరాగ్యం అనే దాని గురించి చెబుతున్నాం. మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రసః. విషయములందు కోరిక ఉండటమే బంధము. ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తదా కురు. విజ్ఞానం అంతా ఇంతేనయ్యా, నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో అన్నారండి. చూడండి, ఏమిటో అది చెప్పి ఇది చెప్పి ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో విషయాలు చెప్పకుండా తేలిగ్గా చెప్పారు. విషయములందు విముఖత్వము ఉండటమే మోక్షము. అదే మనం చెప్తున్న ఊరకుండు. దేన్ని కావాలి అనకుండా, ఏది ఎప్పుడు ఎట్లా వస్తే దాన్ని అట్లా స్వీకరిస్తూ ఉండు. మంచి అని చెడు అనకుండా ఉండు. ఈ అర్థాలన్నీ వస్తాయి విషయ వైరస్యం అనే దాంట్లో. మరి ఆత్మజ్ఞానం ఎందుకండి? ఇంకా విషయాలు వదులుకుంటే చాలదంటే, ఆత్మజ్ఞానం లేకుండా విషయాలను వదులుకోలేరు. పైకి వదులుకున్నట్టు ఉంటుంది. వైరాగ్యం కలుగుతుంది, కొంతవరకు కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం ఎట్లా ఎందువల్ల కలుగుతుంది అన్నాడంటే, వివేకానికి ఏం చెప్పారు? ఆత్మానాత్మ వివేకము. అట్లాగే సత్యాసత్య వివేకము. ఏది సత్యము, ఏది అనృతం. ప్రపంచంలో ఇది మంచా, ఈ చెడా, ఏం కావాలి, ఎందుకు చదువుతుంది, ఇట్లా వివేకం చేసి తర్వాత ఇంకోటి దోష దృష్టి అన్నారు. ఇందులో ఈ ఇబ్బంది ఉంది, ఇందులో ఈ ఇబ్బంది ఉంది, ఇందులో ఈ దోషం ఉంది, ఇందులో ఈ కష్టం ఉంది, ఇందులో ఈ శ్రమ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ రావచ్చు ప్రపంచంలో దేనైనా విచారించి. మనం చాలాసార్లు చూసాం. ఇది యోగ వాసిష్టం మొదటి ప్రకరణం పేరు వైరాగ్య ప్రకరణము అంటాడు. ఆ వైరాగ్య ప్రకరణంలో ఇట్లా చాలా ప్రతిదాన్ని విచారించారు. బాల్యంలో ఇది ఉంటుంది, యవ్వనంలో ఈ దోషం ఉంది, ముసలితనంలో ఈ దోషం ఉంది, రోగం వస్తే ఈ దోషం ఉంది, చనిపోతే ఈ దోషం ఉంది, మరణంలో తర్వాత ధనంలో ఈ దోషం ఉంది, ఇట్లా చాలా చెప్పుకుంటూ వచ్చి ప్రతి దాంట్లోనూ దోష దృష్టి అంటారు. అన్ని మనం లోకంలో మనకి ఏదైనా కోరినప్పుడు అన్నింట్లో ఉన్న మంచిని చూస్తూ ఉంటాం. ఇది బాగుంటుంది కదా, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇది దొరికితే అన్నట్టు. అందులో ఉండే దోషాన్ని చూపించటం, ప్రతి దాంట్లోనూ మంచి చెడులు ఉంటాయి. ఆ చెడును చూపించడం దోష దృష్టి అంట. ఆ దోష దృష్టితో చెప్పేటటువంటి గ్రంథాలు వైరాగ్య బోధకమైనవి ఉంటాయి. యోగ వాసిష్టం, వైరాగ్య ప్రకరణం, అట్లా దాదాపుగా ప్రతి గ్రంథంలోనూ వస్తుంది. వైరాగ్యాన్ని గురించి అక్కడక్కడ వస్తుంది, మొదట్లో కూడా ఉంటుంది. మనది ఏంటి భజగోవింద స్తోత్రం. భజగోవింద స్తోత్రం కూడా వైరాగ్య ప్రబోధకంగా ఉంటుంది. వైరాగ్యం అందులో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే దోష దృష్టి. అందులో దోషాలు చూడటం అది తాత్కాలికంగా ఉపయోగిస్తుంది. ఎంతవరకు ఉపయోగిస్తుంది? ఇది బాగాలేదు, ఇంతకంటే ఇంకా మంచిది ఏదైనా దొరుకుతుంది చూసుకుందాం అంటే ఏం మంచిది దొరుకుతుంది అట్లా విచారణ చేసుకుంటూ వస్తే కొంతమంది ఏదో దేవుడు అంటారు, భక్తి అంటారు, కొంతమంది ఇటు జ్ఞానం వస్తారు, ఆత్మజ్ఞానం వైపు వస్తారు. వారు దాన్ని పట్టుకొని పాకులాడితే ఏమవుతుంది? లోపల సుఖము తోచాలి తనకు తాను. అప్పుడు వైరాగ్యం పరిపూర్ణం అవుతుంది. దోష దృష్టితో చెప్పిన వైరాగ్యం మొదట్లో చెప్తారు శాస్త్రాల్లో. జ్ఞానం కలిగిన తర్వాత చెప్పే వైరాగ్యం దీన్ని జ్ఞాన వైరాగ్యం అనొచ్చు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఏదో ఉంది మనకి, భిక్షాందేహి మహేశ్వరి ఏదో అంటారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞాన వైరాగ్యం కలగాలి, మామూలు వైరాగ్యం కాదు. జ్ఞాన వైరాగ్యం ఎట్లా ఉంటుంది? ఊర్రకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉచ్చులందు చేరనేలా. ఊరకుంటేనే సుఖం ఉంటే ఎందుకు అది ఇది 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 కోరుతావు ఎందుకు అని తనకే అనిపిస్తుంది. అది పరిపూర్ణం అన్నమాట వైరాగ్యం. ఇక తర్వాత వాడు ఎదుర్కొన్న అన్నీ ఉన్నప్పటికీ ఏం చేద్దాం, అసలు కావాలని అనిపించదు, తీసుకోవాలనిపించదు. దోష దృష్టి అంటే దోష దృష్టి కాదు, మళ్ళీ దోషం పోయింది. ఎందుకు? అంతా ఆత్మ లేక అంతా పరమాత్మ లేక అంతా స్వప్నము మిథ్య అన్నప్పుడు ఏ దృష్టి? సమదృష్టి వస్తుంది. సమదృష్టి వస్తుంది, దోష దృష్టి పోయి సమదృష్టి వస్తుంది. కానీ కోరికలు ఉండవు. ఎందువలన? తనలోనే తనకు కావలసింది దొరికింది కాబట్టి. సుఖం ఆత్యంతికం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అన్నాడు. ఇంకేమన్నాడు? యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికంతత అన్నాడు. అంటే ఏ లాభము దొరికితే మరి ఒక లాభం అంతకంటే గొప్పది ఉంటుంది అని అనిపించకుండా ఉంటుందో అది తనలో దొరుకుతుంటండి. ధ్యాన యోగం భగవానుడు చెప్పారు.
ఏ లాభము దొరికితే మరి ఇంకొక లాభం కావాలి అని నీకు అనిపించకుండా ఉంటుందో అటువంటి లాభాన్ని పొందాలి అన్నాడు. ఎక్కడ? తనలోనే. వేరొక దాంట్లో పొందితే ఏమైనా ఇబ్బంది అండి మనకి? ఆత్మలో కాకుండా వేరే ఇంకెక్కడన్నా పొందామనుకోండి, మనం కష్టపడి తయారు చేస్తున్నారు అనుకోండి, ఒక యాప్ తయారు చేయొచ్చు సుఖం పొందడానికి అన్నారనుకోండి, అదేంటి కష్టం అందులో ఏమైనా ఉందా అంటే ఉందండి. నువ్వు దేని మీద ఆధారపడినా అది మోసం చేస్తుంది, ఉండదు, నిలబడదు. అది ప్రకృతి ధర్మం. దేని మీదైనా అన్నప్పుడు వచ్చేవరికి తన శరీరం మీద, తన ఇంద్రియాల మీద, తన మనస్సు మీద కూడా ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడ్డా సరే, టేస్ట్ బాగా ఉందనుకోండి, టేస్ట్ టంగ్స్ బడ్స్ అని నాలుక మీద రుచి బాగా చూసే శక్తి ఒకటి ఉందనుకోండి, తర్వాత ఏదో వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, షుగర్ తినకూడదు, బీపీ వచ్చింది, సాల్ట్ తినకూడదు, వాడు వచ్చింది అనుకోండి, ఏమైపోతాడు వాడు? మోసం చేస్తాయి విషయాలు, అట్లా మోసం చేస్తాయి. అట్లాగే ఎవరు మన చాలా మంచి ఫ్రెండ్ ఉన్నాడు, రోజు చెట్ల ప్యాక్ ఆడుకుందాం అనుకోండి, తగాదా వచ్చింది, అయితే ఫ్రెండ్స్కే వస్తాయి తగాదాలు, వేరే వాళ్ళతో ఎందుకు వస్తాయి? వచ్చింది, కథ అడ్డం కుదరదు, ఇట్లా ఎవరి మీద ఆధారపడతాయి. అట్లా మనకు కథలు పురాణాలు కాకుండా రోజువారీ జీవితంలో నలుగురిని చూస్తుంటే కూడా తెలుస్తుంది. భార్యాభర్తలకు తగాదా, తండ్రి కొడుకులకి తగాదా, ఇంకేముంది, స్నేహితులకి తగాదా, ఒక దేశానికి తగాదా, ఈ భాష వాడికి ఆ భాష వాడికి తగాదా, ద్వైత మతం వాడికి అద్వైత మతం వాడికి తగాదా, ఇట్లా ఇవన్నీ. అట్లా నువ్వు ఎక్కడ ఎందులో ఉన్నా సరే అవన్నీ మోసం చేస్తాయి. అంటే ప్రకృతి ధర్మం అది. ప్రకృతిలో ఏంటి, ఎంత మారిపోతుంటుంది. నువ్వు ఎంత గొప్ప వస్తువుని తీసుకొచ్చి నేను దాన్ని అనుభవిస్తాను అనుకున్నా అది మారిపోయి నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. కాదండి నేను ఎప్పుడు సుఖమే ఇస్తూ ఉంటుంది. ఏది? టీవీలో ఏదో భక్తి సినిమా మామూలు పెట్టుకుని, నేను భక్తి టీవీ పెట్టుకుంటాను, నాకు ఎప్పుడు చాలా మంచి బాగా ఉంటుంది అన్నారు అనుకోండి, అయినా అది కూడా మోసం చేస్తుంది. ఎట్లా? ఎంతసేపు చూస్తావు? చూడండి, పొద్దున్న సాయంత్రం వాడు 24 గంటలు పెడుతున్నాడు ఛానల్, నువ్వు చూస్తావు 24 గంటలు? ఒక గంట సేపు చూస్తేనే గొప్ప. అదేంటో దాన్ని విసుగు అంటాడు. అది మనస్సులో ఉన్న ధర్మం. బయట వస్తువులు మారకపోయినా, బయట వస్తువులు అవే ఉన్నా, మనస్సులో ఉండే ధర్మం ఏంటి? మార్పు కోరుతుంది. భక్తి టీవీ నీకు ఇష్టమే అయినప్పటికీ నువ్వు ఎప్పుడు చూడలేవు, కాస్త సీక్రెట్ గా సినిమా టీవీ పెట్టుకుంటావు, ఎందుకు చూడలేక ఎక్కువసేపు. అది విసుగు అంటారండి. భోగములు అనుభవిస్తూ ఉంటే కావాలి అనిపిస్తున్నా, ఆ వస్తువు అక్కడే ఉన్నా కాసేపు అనిపించాడు విసుగు వస్తుంది. ఇంకా బలవంతంగా అనుభవిస్తే ఏమొస్తుంది? భోగే రోగ భయం అన్నాడు. భోగాల్లో రోగం భయం ఉందిట, ఎక్కువ అనుభవిస్తే అది వస్తుందిట. ఇవన్నీ దోషాలండి, దోష దృష్టి. తర్వాత వీటిని ఎక్కువ అనుభవించలేము. కానీ మరి ఎక్కువగా అనుభవించగలిగింది ఏముందండి మన అనుభవంలో? బాగా చాలాసేపు అనుభవించగలిగింది. క్రికెట్ మ్యాచ్ చూస్తారా మీరు? పొద్దున్నే సాయం దాకా అనుభవించవచ్చు చాలాసేపు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాడు ఎప్పుడు వాడు లంచ్కి వెళ్తేనే వీడు కూడా లంచ్కి వెళ్తాడు, అట్లా అనుభవించవచ్చు. కానీ రాత్రికి బాధపడతాడు నిద్ర పట్టక. ఇవన్నీ సరే, మరి ఎక్కువసేపు అనుభవించగలిగింది ఏమైనా ఉందా? ఇటువంటి దోషాలు లేకుండా, మనకి శ్రమ లేకుండా, విసుగు లేకుండా, తరుగు లేకుండా, చాలులే అనిపించకుండా ఏమైనా ఉంటుందా? నిద్ర అంటే తెలుగు పెద్ద పెద్ద భాషలు ఎందుకు? నిద్ర చిన్నగా చెప్పాలి. నిద్రపోయినప్పుడు ఉంటుంది మనకి. నిద్రపోయినప్పుడు ఉంటుంది కదా. ఎంతసేపు నిద్రపోవచ్చు మీరు? 8 గంటలు. అదృష్టవంతులు 8 గంటల సేపు నిద్ర. చాలా మందికి ఆ 8 గంటలు కూడా పట్టదు అనుకోండి. సరే, ఒక గంటే పట్టింది అనుకుందాం. ఆ గంట సేపు మీకు హాయిగా ఉందిగా, విసుగు లేదుగా, మరొక వస్తువు మీద ఆధారపడలేదుగా. దేని మీద ఆధారపడకుండా వచ్చింది కదా మీకు, రాలేదా? అదే ఆత్మానందం. ఏ వస్తువు మీద ఆధారపడకుండా ఉండగలిగిన స్థితి ఒకటి ఉన్నది, ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. చాలు, ఇది పెద్ద రహస్యం. ఎందెందో తిరిగేవు, ఎంతెంతో వెదకేవు, నీ ఎందే ఉన్నదే మనసా, నీవు వెదకేది నీ ఎందే ఉన్నదే మనసా.
విషయాలలో సుఖము వెదకులాడుచు నీవు వెర్రివై తిరిగేవు మనసా. కారణము లేకయే గాఢ నిదురల నీకు ఘన సుఖము కలుగదా మనసా. ఏ కారణం లేదు, నిరాధారం అంటుంటారు. నిరాధారం అనే మాట వాడుతుంటారు అప్పుడు. అంటే ఏ ఆధారం లేకుండా తనంతా తాను స్వయంగా ఉండగలిగింది నిరాధారం. గాఢ నిద్రలో అటువంటి సుఖం ఉంది, నిరాధారం. దేని మీద ఆధారపడకుండా నీకు నువ్వు సుఖంగా ఉండగలవో. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. కానీ ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, ప్రతివాడు నిద్రపోతున్నా ఎవడు దీని గురించి ఆలోచించాడు. పొద్దున్నే లేవంగానే అదే ఎవరు చెప్పారు, ఈఎంఐలే గుర్తొస్తాయని. మరి గాఢ నిద్రలో ఎంత హాయి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించారుగా. ఎవడు ఆలోచించాడు అంటే మహర్షి గారు ఆలోచించారు. ఏదో మహర్షి గారు ఆలోచించారు. మొట్టమొదటిసారి ఏ మహర్షి గారు ఆలోచించారు దీన్ని. గాఢ నిద్రలో ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు, ఎక్కడికి పోతుంది, గాఢ నిద్రలో దేనివల్ల నాకు సుఖం కలుగుతుంది అని మొట్టమొదట మరి ఏ మహర్షి గారు ఆలోచించారో ఏమో మనకు వచ్చింది, ఆ పరంపర వచ్చింది. కారణము లేకయే గాఢ నిదురలో నీకు ఘన సుఖము కలుగదా మనసా. ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదకేవు నీ యందే ఉన్నదే మనసా. నీవు కోరేది నీ యందే ఉన్నదే మనసా. అందువల్ల దీన్ని పట్టుకోమంటున్నారండి. దీన్ని పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది. మోక్షో విషయ వైరస్యం. మోక్షం అంటే విషయములను విడుదల, బంధం అంటే విషయాన్ని కోరటం. మరి విషయాన్ని కోరకుండా ఎట్లా బతకగలవు అంటే నీలోనే నువ్వు హాయిని పొందవచ్చును. బ్రహ్మాండమైన సూత్రం అండి. చిన్న చిన్నవి కనిపెడితేనే వాడికి డాక్టరేట్లు, నోబెల్ ప్రైజులు ఇస్తున్నారు. ఇది కనిపెట్టిన వాడికి ఏమి ఇవ్వచ్చు మనం? ఏం లేదు, దండం పెట్టుకోవాలంటే. అది నమః పరమ గురుభ్యో నమః పరమ గురుభ్య అంటారు. ఎవరు కనిపెట్టారు? ఏమో కనిపెట్టారు. చూడండి మళ్ళీ తర్వాత ఎంత తేలిగ్గా ఉంది ఇది. ఎవరికైనా అర్థం అవుతుందండి. పెద్ద పెద్ద సైంటిస్ట్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉందండి, అది మనకు అర్థం కాదండి. అట్లా కాదు ఇది. గాఢ నిద్రలో నీకు సుఖం ఉందా లేదా? ఉన్నది. దేనివల్ల వచ్చింది? ఏమీ లేదు అక్కడ, నువ్వే సుఖం. ఎంత తేలిగ్గా ఉందండి. ఇంత తేలిక సుఖం అందరిలోనూ ఉన్నటువంటి దాని విషయాన్ని మనకు కనిపెట్టి చెప్పారు. అది తెలుసుకునేవాడు ఎట్లా ఉంటాడు? మోక్షో విషయ వైరస్యం, ఇంకా ఏమీ అక్కర్లేదు. మరి ప్రపంచంలో ఏం చేస్తున్నాడంటే వాటంతా మన పెద్ద ప్రయత్నం చేయకుండా ఏవేవో వస్తూ ఉంటాయి. వచ్చిన వాటిని అనుభవిస్తూ ఉండటం. వచ్చిన వాటిని అనుభవిస్తూ ఉంటే ఎవరో ఉంటారు, మన అసిస్టెంట్లో ఉంటారు, వాళ్ళందరూ మనకి సప్లై చేస్తూ ఉంటారు. అవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. వచ్చినాయండి, నేనేం కోరలేదు, మా శిష్యులు చాలా మంది సప్లై చేస్తూ ఉంటారు అన్నట్లుగా కాదు. అనుభవించడం అనే దాంట్లో దుఃఖం అనే అర్థం కూడా ఉందండి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండింటిని అనుభవించాలి. సుఖాలు మాత్రమే అనుభవిస్తూ ఉంటాను, అది నా జ్ఞానం కాదు. ఏది ఎట్లా వస్తే దాన్ని అనుభవించడం అర్థం. సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. ఇది ఎవరు తప్పించలేరు, అపరిహార్యము అన్నారు కదా, తప్పించలేనటువంటి నియమం. సుఖ దుఃఖాలు ప్రకృతిలోని మారుతూ ఉంటాయి. మరి ఏం చేయాలి? మరి వాటిని గురించి ఆలోచించకుండా ఆ రెండింటికి అతీతమైనటువంటి వస్తువు కూడా ఒకటి ఉన్నది అని మనకేం తెలుస్తుంది? నిద్ర. నిద్ర తెలియజేస్తుంది. ఏంటి అతీతం అంటే ఏంటి? నువ్వు ఎంతో దుఃఖంలో ఉండుండొచ్చు, ఇంత కొనుకు బట్టినంత ఎగిరిపోవునట్టిది అన్నాడు. చిత్ర చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది, ఇంత కొనుకు పట్టినంత ఎగిరిపోవునట్టిది, కళ్ళ వంటిది కళ్ళ జగమిది. చూడండి ఎంత తేలిగ్గా ఉంది. చూడండి వేదాంతం హాయిగా ఉంది. చెప్పి వింటున్నసేపు హాయిగానే ఉంటుంది. ఎంత తేలిగ్గా ఉంది చూడండి. చిత్ర చిత్ర గతులతోడ చింత పెట్టునట్టిది. ఎన్నో 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 ఉన్నాయనుకోండి కష్టాలు సుఖాలు ఉంటే, ఇట వింటూ వింటూ నిద్రపోతారు. ఎంత హాయిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, శవాన్ని దగ్గర పెట్టుకుంటే శవ జాగరణ అంటారండి. సాయంత్రం పూట రాత్రి పూట పోతే తెల్లారి దాకా అంటే పెట్టాలి. ఎవరు నిద్రపోకూడదు, ఇంట్లో దీపం పెట్టాలి. అప్పుడు కూర్చొని ఉంటారు శవ జాగరణ. కునికిపాట్లు కూడా కూర్చుంటారు బాబు. దుఃఖం వస్తుంది, మధ్యలో దుఃఖం ఉంటుంది, మధ్యలో ఏడ్చేసి అట్లా కునికిపాటు వస్తూ ఉంటుంది. ఇంత కునుకు బట్టినంత ఎగిరిపోనట్టిది. ఆ దుఃఖం అంతా పోతుంది. ఎట్లా పోతుంది?
ఎట్లా పోతుంది? పరమేశ్వరుడు అండి. పరమేశ్వరుడు ఇంత కరుణాహీనుడా, అంత కఠోర హృదయం గలవాడా ఇట్లా అంటుంటాం కదా. ఇవి చూడండి, అందరికీ పెట్టాడు కదా సుషుప్తి వ్యవస్థ, జంతువులకి పక్షులకు కూడా. అది చాలదు ఆయన కరుణామయత్వాన్ని తెలియజేయడానికి. పరమేశ్వరుని స్వరూపమే. పరమేశ్వరునికి ఎటువంటి సుఖం, అటువంటి సుఖాన్ని మనకి ఫ్రీగా ఇస్తున్నాడు. ఒకటి కంటే ఒకటి సుఖమని పొగలపూట కష్టాలు పడితే రాత్రిపూట దుఃఖం, సుఖం ఫ్రీ అట్లా ఏర్పరిచామండి. అది అక్కడే తెలుస్తుంది మన పరమేశ్వరుని ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనబడతాడు కదా. ఈశ్వరుడు కష్టాలు సృష్టించాడు, సుఖాలు సృష్టించాడు. రెండింటికి అతీతమైనటువంటి స్థితిని కూడా ఒకటి అందించాడు మనకి గాఢనిద్రలో. అందుకని చెప్పినాడు, కారణములే కయే గాఢ నిద్రలో నీకు ఘన సుఖము కలుగదా మనసా, ఎందెందో తిరిగేవు ఎంతెంతో వెదకేవు. నేను చెప్పంటున్నాడు, ఏ తావదేవ విజ్ఞానం, ఇదేనయ్యా జ్ఞానం అంతా అన్నాడు. ఏ శ్లోకానికి ఆ శ్లోకం అట్టాగే ఉంటుందండి. ఈ ఒక్క శ్లోకం చాలు, ఇదే అంత విజ్ఞానం అంతా ఇందులోనే ఉంది అన్నట్టుగా చెప్తారు ఆయన. ఏ తావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. చెప్పాల్సిందంతా చెప్పాను, ఇంతే ఒక్క మాట చాలు, నీ ఇష్టం, తర్వాత ఏమైనా చేసుకో. ఒక మాట చాలు అన్నాడు. పట్టు బాగులాడితే నాకు ఏ విషయం లేదు, నాకు కోరిక ఉండకూడదు అని పెట్టున్నారు అనుకోండి. దాన్ని మీరు సాధించగలిగితే, ఎట్లా సాధించాలంటే ఆత్మజ్ఞానంతో అని తర్వాత వస్తుంది. ఒకవేళ ఆత్మజ్ఞానం లేకుండా ఇంకో రకంగా చేశారనుకో అయినా కూడా వస్తుంది. భక్తి మార్గంలో చేయొచ్చు. అంతా దేవుడే చూసుకుంటాడు అన్నారు అనుకోండి, శరణాగతి అన్నారు. అంతా దేవుడే చూసుకుంటాడు, నువ్వేం ఆలోచించద్దు. నీ కోరిక సొంత కోరికలు ఉండకూడదు నీకు, అంతా దేవుడే చూసుకుంటాడు. అట్లా అయినా పర్వాలేదు. ఈ స్థితి వస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటావు. గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖాన్ని ఇప్పుడు పొందొచ్చునా అంటే పొందొచ్చు. పొందిన వారు ఉన్నారు, పొంది నా అనుభవం ఇది అని చెప్పిన వారు ఉన్నారు. ఎవరు? మీలాంటి వారే, ఎవరెవరో కాదు, అందరికీ వస్తుందండి. గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖం ఇప్పుడు వస్తుందా మనకి? ఎన్నోసార్లు వస్తుంది. ఆగి చూడు అంటున్నాము మనం, అంటున్నాం అప్పుడప్పుడు ఆగి చూడని. మనం ఆ చెప్పకుండానే ఆగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏదో గుర్తు రావట్లేదే అంటున్నాం అన్నప్పుడు ఆగి ఉంటుంది. అది ఇటువంటి స్థితి చాలా వస్తాయి. పొద్దున్నే మనకేదో 6ంటికి లేవడం వల్ల అనుకున్నాం, ఇప్పుడు 5ంటికి లేపాడు, ఫోన్ కొట్టుతున్నాడు. ఇప్పుడు వచ్చినాయి ఇవి మన మోక్షాలు పోగొట్టే ఉంటాయి కొన్ని. 5ంటికి ఫోన్ చేశారనుకోండి, అప్పుడు అంటూ మాట్లాడతాం. ఎవరు? అప్పుడు ఎట్లా ఉంటుంది? ఆగి చూసినట్లే ఉంటుంది. ఇటువంటి స్థితులు అప్పుడప్పుడు మనకు కలుగుతూ ఉంటాయండి. మనం వద్దన్నా కూడా వాటందరూ కలుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు హాయిగానే ఉంటుంది, నిరాధారం, దేని మీద ఆధారపడకుండా. సరే, ఇంతే అని అన్నాడండి, చాలు. తర్వాత ఇంకోటి చెప్తాడు. ఇవన్నీ ఆత్మజ్ఞానాన్ని గురించి పొగుడుతూ దీని యొక్క ప్రయోజనాన్ని, గొప్పతనాన్ని మనకు తెలియజేసేటువంటి శ్లోకాలు ఇవి. వాంగ్మిప్రాజ్ఞ మహోద్యోగం జనం మూక జడాలసం కరోతి తత్వబోధోయం అతస్తత్యక్తో బుభుక్షుభిః. కాదు, నాకు ప్రపంచమే గొప్పగా ఉంది, నేను వదులుకోలేను. మరి ఏం కావాలి? ఆత్మజ్ఞానం కూడా కావాలి నాకు. ప్రపంచ విషయాలు కావాలి, ఆత్మజ్ఞానం కూడా కావాలి. ఎప్పుడు వస్తావు ఆత్మజ్ఞానానికి? నాకు టైం దొరికినప్పుడు. ప్రపంచ విషయాలు నేను చాలా ఉన్నాయి, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, అనుభవించాల్సిన విషయాలు ఉన్నాయి, కాస్త టైం దొరికినాయి. ఎప్పుడు దొరుకుతుంది నీకు? రిటైర్ అయిన తర్వాత. ఎప్పుడు రిటైర్ అవుతావు? ఎప్పుడు రిటైర్ అయినా కానీ ఇంకా మా పిల్లల పనులు ఉన్నాయి నాకు, ఇట్లా పోతూనే ఉంటుంది జీవితం అంతా. అట్లా కాదండి. బుభుక్షుభి అంటే ఏదో ప్రపంచంలో ఏదో అనుభవించాలి అనేటటువంటి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి, హెచ్చరిక. ఏం హెచ్చరిక? ఇక్కడికి రాకూడదు మీరు అంటున్నాడు. ఎవరిట? వాగ్మి ప్రాజ్ఞ మహోద్యోగం జనం మూక జడాలసం. వాగ్మి అంటే బాగా మాట్లాడే సామర్థ్యం ఉన్నటువంటి వాడు, బాగా ఉపన్యాసాలు చెప్తాడు, వాగుడు కాయ అంటుంటారు. అటువంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నారు, అపాయం, డేంజర్ అని. ప్రాజ్ఞ బాగా తెలివైన వాడు, వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మహోద్యోగం బాగా ఉద్యోగం, బాగా పనులు చేయగలిగినటువంటి వాడు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద పనులు, చిన్న చిన్న పనులు, వ్యవహర్త అంటాడు, మంచి వ్యవహారం తెలిసిన వాడు. వాళ్ళకి ఏమైనా బాగా మీరు మారిపోతారు ఇక్కడికి వస్తే. ఏమంటున్నాడు? వాంగ్మి అంటే బాగా మాట్లాడగలిగిన వాడు మూగోళ్ళలాగా అయిపోతాడట.
బాగా మాట్లాడగలిగిన వాడు ఈ ఆత్మజ్ఞానం కలిగితే మూగోళ్ళలాగా అయిపోతాడు. ఎందుకు? ఏముంది మాట్లాడటానికి? నిశ్శబ్దమే భజన. జాగ్రత్త, నువ్వు మాట్లాడితే కావాలనుకుంటున్నావు మూగోడు అయిపోతావు అని హెచ్చరిక చేస్తున్నారండి. అట్లా ప్రాజ్ఞుడు ఏమైపోతాడు? జడులాగా అయిపోతాడట. బాగా తెలివితేటలు ఉన్నాయి కానీ చూడటానికి ఏదో జడత్వం లేదినట్టుగా రాయిరప్పలాగా అయిపోతాడు. ఏం పెద్దగా ఆలోచించడు, మాట్లాడు, తెలివి అదొక రకంగా అయిపోతాడట. అట్లాగే బాగా ఎక్కువ పనులు చేస్తూ ఉండేటువంటి వాడు అలసత్వం, బద్ధకంగా తయారవుతాడు. చాలా బద్ధకిష్టం అంటారు. చూడండి, ఆత్మజ్ఞానం అంటే నిజంగా అట్లా అయిపోతాడని కాదు, అటువంటి వాని వలె అయిపోతాడు. ఏం చేయబుద్ధి కాదు అనమాట. మాట్లాడబుద్ధి కాదు, ఆలోచించబుద్ధి కాదు, చదువుకోబుద్ధి కాదు, ఆ పని ఈ పని చేయబుద్ధి కాదు. ఎందుకని? లోకంలో ఇంకో రకంగా అవన్నీ ఉండొచ్చు. ఇక్కడ అటువంటి కండిషన్స్ ఎందుకు వచ్చినాయి? అటువంటి స్థితులు ఎందుకు కలిగినాయి? ఆత్మజ్ఞానం వలన. ఆత్మజ్ఞానం వల్ల బాగా మాట్లాడగలిగిన వాడు కూడా ఏముందండి మాట్లాడటానికి, ఏముంది కాదు. ఏదైనా వాడు చెప్పమంటే బ్రహ్మసత్యం జగన్ విద్య, రెండు మాటలు అట్లా అయిపోతాట. బాలోన్ మొత్త పిశాచివత అయిపోతాడు. జనం మూక జడాలసం, మూగవాళ్లాగా, జడులాగా, బద్ధకం కలిగిన వాళ్ళలాగా అయిపోతాడు. ఏది? ఎందువలన తత్వబోధ వాడిని అట్లా మార్చేస్తుందిటండి. అందువలన సంసారాన్ని, విషయాల్ని, ప్రపంచాన్ని అనుభవించాలి అనే తీవ్రమైన కోరిక ఉంటే ఇటు పక్కకి రావద్దు అని హెచ్చరిక చేస్తున్నారు. ముందే చెప్పాల్సింది. 14 అధ్యాయాలు వెళ్తారు, ఇప్పుడు చెబితే ఏం చేయాలి మేము అని చెప్పారండి. దీన్ని మననం చేసి ధ్యానం చేయాల్సిందే లేదు. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పోయి ప్రతి మందిని కదిలిచ్చి వాడికి ఆత్మజ్ఞానం కలిగిద్దామని అనుకోవద్దు. వాళ్ళకి వస్తే వస్తుంది, వాళ్ళ దగ్గరికి పోతే మీరు కూడా అట్లా తయారవుతారు. ఇది బుభుక్షులాగా, అంటే ఆ విషయాల్ని అనుభవించాలి అనే కోరుకున్న వాళ్ళ దగ్గరికి చెప్తే వాళ్ళని మనం మార్చలేకపోగా మనని వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి, అంతకంటే లేదు. ఇప్పటికే వచ్చేసాం, ఏం చేస్తామంటే మీరు ఇరుక్కుపోయినారు, ఇప్పటికే వచ్చారు కాబట్టి దీన్నే కంటిన్యూ చేయండి, మళ్ళీ వెనకడం కష్టం. నత్వం దేహో నతే దేహో భోక్తా కర్త నవా భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా. ఓ 3 శ్లోకాలు ఉపోద్ఘాతంగా చెప్పారండి. మంచి ఆత్మజ్ఞానం. నత్వం దేహో నతే దేహో, దేహం నువ్వు కాదు, దేహం నీది కూడా కాదు. చాలండి, ఇంత ఏం చెప్పాలండి ఇంతకంటే? సారభూతం. ఏ శ్లోకం చూసినా అట్లాగే ఉంటుంది. దేహం నువ్వు కాదు, దేహం నీది కూడా కాదు. మహామంత్రం. నత్వం దేహో, తొంభదులు మే అని కూడా పెట్టుకోవచ్చు, అది కూడా అదే శ్లోకం ఇందులోనే అయిపోతుంది. నమే దేహో, నాహం దేహో నమే దేహో, నేను దేహం కాదు, దేహం నాది కూడా కాదు. దేహం నేను కాదు అని కొంత యుక్తి బాగానే ఉంటుందండి. ఏదో రకరకాల యుక్తులు చెప్పుకుంటున్న రోజు మనం చెప్పుకుంటుంటే, ఈ దేహం నేను కాదని, దేహం లోపల ఏదో ఒక తెలివి ఉంది, అది పనిచేస్తూ ఉంటుంది, దాని సహాయంతో నేను చూస్తూ ఉంటాను. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమంటాడు? దేహం నేను కాదు కానీ, బాగా తెలివి గలవాడండి, ఆలోచించి ఏమంటారు? దేహం నేను కాదు కానీ దేహం నాది, దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఏదో 3 ముళ్ళు వేసినట్టుగా దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ దేహాన్ని. నమ్మే దేహం, అది నీ దేహం నాది కదా అంటాడండి. ఇది కూడా ఒక భ్రమ. నువ్వు కాదు అంటున్నాడు. దేహం నువ్వు కాదు, దేహం నీది కూడా కాదు. ఎట్ట నీదైంది చెప్పండి పోనీ? దేహం నేను కాదని తెలిసింది, దేహం నీది కాదని ఎందుకుంది అంటే, నాది కాని వస్తువు నేను దగ్గర పెట్టుకోవచ్చు కదా, మమకారం, అభిలాష, అది చేస్తున్నాం ప్రస్తుతం, నేను అది అనుకుంటున్నాం. అది కూడా తప్పు అంటున్నాడు. దేహం నాది కాదు. ఎందువల్లంటే దేహం ఏదైనా వస్తువు నీది కావాలంటే ఏం కావాలండి? నువ్వు కొనుక్కున్నావు, బజార్కి వెళ్ళి కిరాణా షాప్లో దొరుకుతుందా, సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? దేహం ఎట్లా కొనుక్కున్నావు? దేనివల్ల కొనుక్కున్నావు? పోనీ అద్దెచ్చి ఉంటున్నావా ఇంట్లో? అద్దెచ్చి ఉంటున్నారు. ఇది ఎట్లా? ఇది నీ సేవ నీదైంది. ప్రకృతిలో ఎన్నెన్నో తయారవుతున్నాయి, అందులో ఒక దేహాన్ని అభిమానించాడు. పోటీ ఎవడు లేడు. ఎందుకు? ఇవన్నీ సత్రాలు లాంటి, పూర్వం సత్రాలు ఉండేవి. ఒక కాశీ యాత్ర చేస్తుంటే అక్కడక్కడ ఊళ్ళలో చివరిలో సత్రాలు ఉంటే ఉండేవాడు. ఖాళీగా ఉంటాయి,
నువ్వు ఏదో ఒక గదిలో పోయి ఉండొచ్చు, అక్కడ వంట చేసుకొని పోయి మర్నాడు పొద్దున వెళ్ళిపోతుంటారు. అట్లా ఒకటి దొరికింది నీకు, దూరావు అందులో. ఎవడు పోటీ రాలా, నాది అంటాడు. సత్రంలో దూరి ఆ గదిలో ఇంకేమన్నా రావడానికి చూస్తే నాది అంటాడు. బస్సులో ఒక హ్యాండ్ కర్చీఫ్ వేసి ఇది నా సీటు అంటాడు. అభిమానం అంటే అట్లా ఈ శరీరం నువ్వు ఎట్లా నీదైంది? నువ్వు తయారు చేసావు, పోనీ ఎట్లా తయారు చేసావు? పెద్ద పెద్ద వాళ్ళకి అర్థం, బాగా పెద్ద పెద్ద పరిశోధనలు చేసిన సైంటిస్టులు కూడా అర్థం కాలేదు శరీరం ఎట్లా తయారైంది, ఇందులో నిర్మాణం ఏంటి తెలియదు. నువ్వు తయారు చేసావా? కాదండి, ఎవరో తయారు చేసింది. ఎవరో తయారు చేస్తే నీకు హక్కు ఏంటి? కొనుక్కున్నావా? ఏదో 4 రోజులు ఉండనిస్తున్నాడు నిన్ను, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేహం నాది కూడా కాదు. దేహం నాది కాదు అంటే ఎట్లా ఉండాలి మనం? ఇప్పుడు ఏదో అట దాన్ని ఉపయోగించుకోవాలి అంతే. సత్రంలో 1 పూట 2 పూటలో ఉంటారనుకోండి, దాన్ని చక్కగా శుభ్రం చేసి సున్నాలు కొట్టించి అవన్నీ చేస్తారా? ఎంతవరకు అంతవరకు దీన్ని ఉపయోగించుకోవడం అంతే. దీనికి మరీ ఎక్కువ విలువ ఇవ్వకూడదు అనమాట. నాహం దేహో నమే దేహో, దేహం నేను కాదు, దేహం నాది కూడా కాదు. నత్వం దేహో నతే దేహో భోక్త కర్త నవా భవాన్, నువ్వు కర్తవు కావు, భోక్తవు కాదు. ఇదండి సిద్ధాంతము. ఉపసిద్ధాంతము అంటారు. అంటే సిద్ధాంతాన్ని అనుసరించి ఇంకొక సిద్ధాంతం, కరాలవి అంటాడు ఇంగ్లీష్లో. సిద్ధాంతం ఏంటి? దేహం నేను కాదు, దేహం నాది కూడా కాదు. సిద్ధాంతం అయితే దాన్ని అనుసరించి వచ్చినటువంటి చిన్న సిద్ధాంతాలు ముఖ్యమైనవి. కర్త కాదు, భోక్త కాదు. మన వాసనలన్నీ వీటిని ఆధారపడుకుంటాయండి. వ్యవహార సమయంలో బాగా ఉపయోగించేటువంటి మాటలు ఈ 2. నాహం కర్త, నాహం భోక్త. కర్తను కాదు, భోక్తను కాదు. చాలా గొప్ప సూత్రాలు. దేహం నేను కాదు అనేది కావాలంటే మీరు ధ్యానం చేసుకోవచ్చు. దేహం నేను కాదు, సిద్ధ చైతన్య స్వరూపం. చైతన్యం ఎట్లా ఉంటుంది? ఆగి చూడు, ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇది ఆత్మానుభవం, హాయిగా ఉంది. ఇదంతా ధ్యానము, విచారణ, ధ్యానము, నిధిధ్యాసన, అనుభవము, అవన్నీ బాగానే ఉంటుంది, దానికి సరిపోతుంది. వ్యవహార సమయంలో ఎట్లా ఉండాలి అంటే ఈ 2 మాటలు. భోక్త కర్త నవాభవాన్, భోక్తవు కావు, కర్తవు కావు. ఈ 2 చాలండి వ్యవహార సమయంలో. కర్త భోక్తగా ఉంటే ఎవరు? 2 కలిపి ఒక మాటలో చెప్పండి అంటే సాక్షి. చేసేది శరీరం, నేను చూస్తూ ఉన్నా. అనుభవించేది మనసు, నేను చూస్తూ ఉన్నా, అంతే. కర్తవు కావు, భోక్తవు కావు. ఎంత గొప్ప విషయం చూడండి. వ్యవహార సమయంలో బాగా ఉపయోగిస్తుంది. కాదండి నేనే కర్తనని అనుకోండి, మీరు రుజువు చేయాలి. ఎట్లా కర్త? శరీరం మీదే కాదంటుంటే ఎట్లా కర్త అవుతారు? కాదు, శరీరం నాది కాదు, నేను కాదు, కానీ శరీరంతో నేను పని చేయిస్తున్నాను. ఎందుకు? ఆ శక్తి నా దగ్గర ఉంది. ఏం శక్తి ఉంది? ఇట్లా పుస్తకం చేతిలో పెట్టుకున్నాను, ఇట్లా పైకి చేయలేపు అంటే ఇట్లా లేచింది, కింద పడే పుస్తకం ఇట్లా పడేస్తుంది. ఆ శక్తి నా దగ్గర ఉందా లేదా అని అనుకుంటాం మనం. అది నా శక్తి అని. పక్షవాదం వచ్చింది అనుకోండి, పుస్తకం పట్టుకో అంటే ఏది నీ శక్తి ఏమైపోయింది? సరే, ఈ చేయి ఇట్లా అయితే 10 నిమిషాలు సేపు ఇట్లా ఎత్తి పెట్టండి, దించకూడదు. ఎంతసేపు పట్టుకుంటారు? వింటుందా మనం చెప్పినట్టు? విందండి ఇది శరీరం. దాని ఇష్టం వచ్చినట్టు చెప్తుంటుంది. మీరేం చేశారంటే దాని ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తున్నారు. దాని స్వభావాన్ని అనుసరించి మీరు ప్రవర్తిస్తూ నేను చెప్పినట్టు వింటోందిలే శరీరం అనుకుంటారు. కాదు, అది దాని ఇష్టం వచ్చినట్టు చేస్తోంది శరీరం. దానికి తగినట్లు ఇంత తింటాను నేను అని మీరు భ్రమపడుతుంటారు. నేను భోక్తని, ఇంత తినగలను, ఇన్ని రకాల రుచులు తినగలను. మీరు చేసేదేంటి? అది కోరుతోంది ఆహారం, దాని కోరిక తీరుస్తున్నారు, దానికి సేవ చేస్తున్నారు. అదండి కర్త భోక్త నవా భవాన్. నేను కర్తను కాదు, భోక్తను కాదు, ఊరికి అనుకుంటున్నాం. కర్త నేను చేస్తున్నా అని. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నన్ను బ్రహ్మయేలా. అదేనా? కర్మలు అవియే జరుగుతూ ఉంటే అన్నారండి. కర్మలు అవే జరుగుతున్నాయా? నేను చేస్తున్నానా, మరొకడు చేస్తున్నాడా? ఏ కర్మ? పెద్ద పెద్ద కర్మ. అన్నిటికంటే పెద్ద కర్మ ఏంటి చెప్పండి? మనం చేసే వాటిలో పెద్ద కర్మ, అన్నిటికంటే పెద్ద కర్మ చెప్పాలి.
ఇది చెప్పిన వారికి 1000 రూపాయల బహుమతి లేదు. ఎందుకంటే చాలా తేలికైన విషయం, బహుమతి ఇవ్వరు ఇట్లాంటి వాడు, చాలా తేలికైన విషయం. మనం చేసే వాటిలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే గాలి పీల్చుకోవటం. మనం చేసిన దాంట్లో మనకు తెలియకుండా జరిగే గుండె కొట్టుకోవడం మనకు తెలియకుండా జరుగుతున్నాయి. మనం చేసే వాటిలో అత్యంత ముఖ్యమైనది గాలి పీల్చుకోవడం. అది నేను చేస్తున్నానా అదే జరుగుతుందా? కాదు, ప్రాణాయామం చేస్తే నేనే చేస్తున్నా అనుకోవచ్చు, కానీ అసలు ఏంటి దానంతరం జరుగుతోంది. అదే దానంతరం జరుగుతుందిగా. అన్నిటికంటే ముఖ్యమైనది, బతకడానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మరి ఏం ముఖ్యం కానీ నాకు డబ్బు కావాలి, నాకు ఇల్లు కావాలి చెప్పుకుంటాం. అసలు గాలి కావాలి. ఆ గాలి యొక్క అవసరం ఎప్పుడు తెలుస్తుంది? ఎవరెస్ట్ శిఖరం ఎక్కండి, మీకు గాలి యొక్క అవసరం ఏంటో తెలుస్తుంది. అప్పుడు గాలి ఆడదు, అక్కడ ఊపిరి ఆడదు. లేదా ఆస్తమా పేషెంట్లు ఉంటారు పాపం, చాలా బాధపడుతుంటారు ఒక్కోసారి గాలి అందక, వాళ్ళని చూస్తే తెలుస్తుంది. అత్యంత ముఖ్యమైనటువంటిది ఫ్రీగా దొరుకుతోంది, కానీ వీడేమో నేను పీల్చుకుంటున్నాను అనుకుంటామా? ఏమనుకుంటామండి మనం? అనుకోం, దాన్ని పట్టించుకోం సాధారణంగా. మరి దానికంటే కొంచెం తక్కువ విషయాలు ఉన్నాయనుకోండి, నీళ్లు తాగుతున్నాం, నీళ్లు కూడా చాలా అవసరం. గాలి అంత అవసరం కాదు, కానీ గాలి కంటే కొంచెం తక్కువ అవసరం నీళ్లు తాగడం. ఆహారం కంటే ఎక్కువ, గాలి కంటే తక్కువ. అప్పుడు ఏమనుకుంటాం? నేను నీళ్లు తాగుతున్నాను అని కొంచెం అహంకారం రావచ్చు. నీళ్ళు ఎవడు సృష్టి చేశాడు? ఎవడో సృష్టి చేశాడు, నువ్వు ఎత్తుకొస్తున్నావు. ఆ నీళ్లు తీసుకొచ్చి ఇట్లా గ్లాస్తో తీసుకుని ఇక్కడగా పెట్టేవాడు. నీళ్ళు ఎక్కడ దొరికినాయి? చెరువులో దొరికినాయి అనుకోండి. చెరువులో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా దోశలతోటో గ్లాస్ తోటి ఇట్లా నా 10 దాకా పెట్టావు. తర్వాత ఏం జరుగుతుంది? తాగటం జరుగుతుంది. అంటే ఏంటో తెలుసా నీకు? తాగటానికి ఏం కావాలో తెలుసా? గొంతు మింగుడు పడాలి. ఎట్లా మింగుడు పడుతుంది తెలుసా మనకి? మరి నీళ్లు నేను తాగుతున్నానంటే ఏంటండి? అక్కడ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమా తాగడం అంటే? ఇట్లా ఉంటుందండి. ఆలోచించకపోతే అన్ని గొప్పగా కనపడతాయి, కానీ ఆలోచించడం మొదలు పెడితే ఆలోచిస్తే అంతా ఇంతే అన్నాడు. ఏం లేదు ఇక్కడ, నేను దేనికి కర్తను కాదు, అన్ని జరుగుతున్నాయి. గాలి పీల్చుకోవడం అదే, నీళ్లు ఎక్కడ దొరుకుతున్నాయి, ఆహారం అక్కడ దొరుకుతుంది. చెట్టు మీద పండు ఉంది అనుకోండి, అది ఎట్లా పండింది, పువ్వు ఎట్లా వచ్చింది, చెట్టు ఎట్లా వచ్చింది, దానికి ఆహారం ఏంటి, పండు వచ్చింది, అది ఏం తెలియదు మనకి. ఆ పండును కోసుకొచ్చి కావాలని అందులో కాస్త ఉప్పు కారం కలుపుకొని నోట్లో పెడితే నేను తింటున్నాను అంటాడు. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, ఒక 5%, 10% మహా అయితే. అంతా అట్ట జరుగుతున్నాయి. ఈ శరీరాన్ని అనుకుంటాను నేను పోషిస్తున్నాను, నేను బతుకుతున్నాను, నేను ఏ పని చేస్తున్నా ఆ పని చేస్తున్నాను. కరోనా వైరస్ ఎట్లా బతికిందండి 2-3 సంవత్సరాల పాటు? కరోనా ఏం ఆలోచించి బతికింది అది? ఎన్ని పురుగులు తగిలింది అంత, సూక్ష్మజీవులు, పురుగులు, పక్షులు, ఇవన్నీ ఎట్లా బతుకుతున్నాయి? మనిషి కూడా అట్లాగే ఏ శక్తి అన్నిటినీ నిలబెడుతుందో అదే శక్తి మనిషిని కూడా నిలబెడుతుంది. అనుకోడుగా, అనుకుంటే వాడు అహంకారం పోతుంది కదా, అందుకని అనుకోడు. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను బ్రహ్మయేలా. ఇంత ఇదిగా ఉందండి. మర్మము తెలియక కర్మ బంధమున మరలా పడిపోనేలా. కర్మబంధం అన్నాడు దీన్ని. కర్మబంధం అంటే ఒకసారి చేస్తే తగులుకుంటుందండి, పట్టుకుంటుంది. ఎట్లా? ఈసారి చేస్తే బాగుంది అని నీకు అనిపిస్తే మళ్ళీ ఇంకోసారి చేయాలి అనిపిస్తుంది. చేయడం తేలిక అంటే కాదు, శ్రమ పడాల్సి వస్తుంది. శ్రమని ఓర్చుకుంటావు, ఎందుకంటే ఏదో రాబోతుందనే ఊహ చేత, ఆశ చేత దీన్ని మర్చిపోయి శ్రమ చేస్తూ ఉంటావు. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఒక విషయం బాగుంటే అంతకంటే మంచి విషయం ఏమన్నా ఉంది అని ఆలోచించడం జరుగుతుంది. అంతకంటే మంచి విషయం దొరికినా కూడా మళ్ళీ కావాలనిపిస్తుంది. వీటికి అంతం లేకుండా జరుగుతుంది. చివరికి ఎక్కడి దాకా వస్తుంది? ఇది మరుజన్మను కూడా తయారు చేస్తాయి అన్నాడు. తీరని కోరికలు, వాసనలు అట్లా నిలబడిపోయి మరుజన్మ దాకా వస్తుంది. అది కర్మబంధము అన్నాడు. ఒకసారి చేస్తే చక్రంలో పడ్డాడు, చక్రం తిరిగినట్టు గిర్రని తిరుగుతుంటాడు. యంత్రారూఢాని మాయ అంటాడు. యంత్రారూఢంలో పడ్డట్టుగా ఆ చక్రంలో పడి, మిషన్లో పడి తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటాడట. ఎందుకు? ఈ కోరికల వల్ల. అది కర్మబంధం అన్నాడు. కర్మబంధాన్ని కలిగిస్తుంది. మర్మము తెలియక కర్మబంధమున మరలా పడిపోనేలా.
కాళ్ళు చేతులు కదులుతూ ఉంటే కదిలి తినేననుకోనేలా. చూడండి, ఆలోచిస్తే అంత తేలిక. కాళ్ళు చేతులు కదులుతున్నాయి, నువ్వు కదులుతున్నావా? కాళ్ళు చేతులు కదులుతున్నాయి. కదిలే సామర్థ్యం ఎక్కడుంది? నువ్వు తినే ఆహారంలో ఉంది. నెత్తురు ప్రసరిస్తావు, అందులో ఉంది. గాలి పీల్చుకుంటున్నావు, అందులో ఉంది. మరి నీలో ఏముంది? ఆలోచించకుండా చెబితే, విచారణ చేయకుండా చెబితే నేను జయిస్తున్నాను, నేను చేస్తున్నాను, అది ఉంది, అహంకారం ఉంది. ఆలోచించి చెబితే, కొంచెం విచారణ చేసి చెబితే ఏవి చేయటంలా. ఏం చేస్తున్నావు? నేను భూమండలానికంతా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నటువంటి చక్రవర్తిని, నేనేం చేయక్కర్లా, అటు ఊరికి కూర్చుంటాను, అట్లా కన్నట్టు తిప్పంగానే ఆ మంత్రులు వాళ్ళు వీళ్ళు వచ్చి అన్ని చేసేస్తుంటారు. అటువంటి సామర్థ్యం ఉన్నది ఎవరికి? ఈ ఆత్మదేవుడికి. ఏం చేయక్కర్లా, అన్ని జరుగుతూ ఉంటాయి. నువ్వేం చేస్తుంటావు? ఊరికి చూస్తూ ఉంటాడు. సినిమాలు చూస్తారు చూడరు మీరు? సినిమాలు ఎట్లా ఉంటాడు? ఆ రాజుగారు అట్లా కూర్చుంటారు సింహాసనం మీద. ఎవరో వచ్చి కవిత్వం చెబుతారు, ఎవరో వచ్చి పాటలు పాడతారు, ఎవరో వచ్చి డాన్సులు చేస్తుంటారు. ఈయన ఏం చేస్తుంటాడు? ఇట్లా చూస్తుంటాడు అంతే, ఇట్లా చూస్తూ ఉంటాడు అంతే. ఆయనకి ఎప్పుడన్నా మెచ్చొస్తే అట్లా మంత్రి గారు వైపు చూస్తాడు. మంత్రి గారు ఒక చిన్న నగ తీసి వాళ్ళకి ఇస్తారు, రాజుగారి తరపున బహుమతి. రాజుగారు వాడు అట్లా కూర్చుంటాడు, గంభీరంగా కూర్చోవాలి. రాజుగారు అంటే అది బదవా పాపం, పైన కిరీటం ఆ బరువులన్నీ పెట్టుకుని సింహాసనం మీద అట్లా కూర్చోవాలి. సినిమాలో చూపిస్తాడు కదండి. ఈ ఆత్మదేవుడు అటువంటి వాడు అన్నమాట. అనేం మారడు, కోరడు, ఇదేదంటే ఏదొస్తే దాని అట్లా ఊరగా చూస్తూ ఉంటాడు. అది మీ తెలివితేట, అది మీ లక్షణం. అది ఆడటం, పని చేయడం అంతా ప్రకృతి లక్షణం అయితే మరి మీ గొప్పతనం ఏంటి అంటే ఆడకుండా, పాడకుండా, కదలకుండా అటు ఊరక ఉండటం. అది ఆత్మ యొక్క లక్షణం. ఊరక ఉంటే ఏం హాయిగా ఉందంటే ఊరక ఉండటంలోనే హాయిగా ఉంది, అదే దాని లక్షణం. మరి సమస్య ఎక్కడ వచ్చిందంటే కలిసిపోవడంలో. ఇది చేస్తోంది, అది చూస్తోంది, బాగుంది. ఇది చేస్తోంది, అది చూస్తోంది. అట్లా కాకుండా కలిసిపోయి నేనే చేస్తున్నాను అంటే కష్టం వస్తుంది, కర్మబంధం కలుగుతుంది. కాళ్ళు చేతులు కదులుతూ ఉంటే కదిలి తినేననుకోనేలా, కళ్ళు చెవులు కాంచుతూ ఉంటే కాంచి తినేననుకోనేలా. కళ్ళు చెవులు ఇంద్రియాలండి పనిచేస్తుంటే నేను చూసి ఇందాక చెప్పిన యుక్తులు అన్నిటికీ వీటికి కూడా సరిపోతాయి. అవి పనిచేస్తూ ఉన్నాయి, నేనేం చేయటం లేదు. నేను ఊరక లోప ప్రకాశించే సూర్యప్రకాశం లాగా తెలివినిస్తూ ఉంటాను వాటిని. ప్రాణము బొందిని నిలబెడుతుంటే బ్రతుకుదు నేననుకోనేలా. చూడండి, నేను బతుకుతానంటే నిలబెట్టేదంటే ప్రాణం ఒక శక్తి ఉంది. ఎంతకాలం బతుకుండాలో రాసిపెట్టుంది అంటుంటారు. రాసిపెట్టున్నంతకాలం నువ్వు బతుకుతావు, అది గ్యారంటీ. మరి నువ్వు చేసేది ఏంటంటే నేను బతుకుతున్నాను అనుకోడంటారు. ఏదో బతకాలి కదండి, 4 నోట్లో వేయాలి కదా, 4 ఇట్లా ఏదో చెప్పుకుంటూ ఉంటారు. ప్రాణము బొందిని నిలబెడుతుంటే బ్రతుకుదు నేననుకోనేలా, తలపులు మనసున పుడుతూ ఉంటే తలచితి నేననుకోనేలా. ఇది కొంచెం సూక్ష్మంగా గ్రహించాలి. శరీరం పనిచేస్తోంది, 2-3 యుక్తులు చెప్తే అర్థం అవుతుందా ఇదే పనిచేస్తుంది, నేను కాదండి అంటాం తిరిగా. మనసులో వచ్చే ఆలోచనలతో ఇంకొంచెం దగ్గరగా ఉంటాయి ఆత్మకి మనస్సు ఆలోచనలు అన్నిటికంటే. దాన్ని చూసుకొని నేను ఆలోచిస్తున్నాను అనిపిస్తుందండి. శరీరమే తింటోంది, శరీరమే జీర్ణం చేసుకుంటోంది, శరీరమే బతుకుతోంది. కానీ వాటికి అన్నిటికీ నేను సరఫరా ఆలోచించి ప్లాన్ చేసి ఇట్లా అని ఆలోచించి దేనికి తగినట్టుగా దానికి ఏర్పాట్లు చేస్తూ ఉండబట్టి ఈ మాత్రం బతుకుంది, లేకపోతే ఏమైపోయేదో అన్నట్టుగా ఉంటుంది. తలపులు ఆలోచనలన్నీ నాకు వస్తున్నాయి. ఏం ఆలోచన వచ్చింది నీకు? అక్కడ ఉన్న నీళ్లు తీసుకొచ్చి తాగాలి, గ్లాస్తో నీళ్లు తాగాలి అని వచ్చింది అనుకోండి. దాన్ని చూసుకొని నేను తాగాను అనుకుంటున్నారు. అక్కడ ఉన్న నీళ్లు తాగాలి అని మీకు ఎందుకు అనిపించింది? తలపు ఆలోచన. ఎట్లా వచ్చింది ఆలోచన? ఎట్లా వచ్చిందండి? దాహం వేసిందండి. దాహం అంటే ఏంటి? గొంతులోనో కడుపులోనో ఏదో రకంగా ఉందండి. ఏదో రకంగా ఉంటే తాగాలని మీకు ఎట్లా తెలిసింది? పక్షులు కూడా తాగుతుంటాయి, చూసారా ఇప్పుడు? ఎట్లా అనిపించింది తాగాలని? దాహం వేయటం, తాగాలనిపించటం, తాగటం అంతా జరుగుతున్నాయి ప్రకృతి సిద్ధంగా. నేనంటమే తప్పు. ప్రాణము బొందిని నిలబెడుతుంటే బ్రతుకుదు నేననుకోనేలా, తలపులు మనసున పుడుతూ ఉంటే తలచితి నేననుకోనేలా. ఆలోచనలు కూడా
చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆత్మకి దాంతో బాగా కలిసిపో ఉంటుంది ఎక్కువగా. నేను ఆలోచిస్తున్నాను అనేది కూడా తప్పు అన్నాడండి. ఆలోచనలు వస్తున్నాయి, నేను తయారు చేయడం కాదు. తెలుసు, పోనీ ఆలోచన తయారు చేసే ఫ్యాక్టరీ ఉందా మన దగ్గర? ఏమన్నా ఎట్లా తయారు చేస్తాం ఆలోచనల్ని? ఆలోచన ఎట్లా తయారు చేస్తామండి? ఒకవేళ ఆలోచనలు తయారు చేసే శక్తి మనకుంటే మనకు కావాల్సిన ఆలోచనలే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు హాయిగా ఉండేటట్టు. బాధ పెట్టే ఆలోచనలు ఎందుకు వస్తాయి మనకి? ఏమిటో వాటందరూ వస్తున్నాయండి. ఎట్లా వస్తున్నాయండి? ఎట్లా వస్తున్నాయి ఎప్పటికి తెలియదు. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మెదడులో నుంచి వస్తున్నాయి అంటున్నారు. మెదడులో నుంచి ఆలోచనలు రావడం ఏంటి, అనుభవం కలగడం ఏంటి అంటే అది స్పష్టంగా లేదు ఎంత పరిశోధన చేసినా. ఆలోచనలు వస్తున్నాయి 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 వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఏమో వస్తున్నాయి. అది ప్రకృతి ధర్మం. మనం ఏం చేయాలి ఇప్పుడు? తెలుసుకోవడమే, ఏదో చేయడం కాదు, ప్రకృతిని జయించడం కాదు, తెలుసుకోవడం. ఊరికి తెలుసుకోవడం తెలుసుకోవడం తెలుసుకోవడం. తలపులు మనసున్న పుడుతూ ఉంటే తలచితినే ననుకోనేలా. నేను చాలా గొప్ప పని చేశాను అని మనకి ఎప్పుడప్పుడు అనిపించి ఉంటుంది. ఏదో సమయంలో అనిపించి ఉంటుందా నేను చాలా గొప్ప పని చేశాను అని? అది గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలో చాలా గొప్ప పని ఏం చేశారు ఇప్పుడు పెట్టుకోండి. తలపుళ్ళు మనసున్న పుడుతూ ఉంటే తలచితి నేను కోలు. మీరు చేయడం ఏంటి అంటే ఆలోచన వచ్చింది, మీరు చేశారు. ఏం చేశారా మీరు? ఫలానా పని ఏం లేదండి. చేశాను అంటే జాగ్రత్తగా ఉండాలి. యమధర్మరాజు ఉన్నాడు అక్కడ. ఎవరిని పట్టుకుంటాడు అంటే అందరినీ కాదు, ఎవడు నేను చేశాను అన్నవాడిని పట్టుకుంటాడు. ఏమో నాకు తెలియదండి అంటే పట్టుకోడు. దొంగతనం జరిగింది అనుకోండి, ఇక్కడ నేనే దొంగతనం చేశాను ఒప్పుకుంటే వాడిని పట్టుకుంటారు. నాకు తెలియదండి అంటే కాస్త విచారణ చేసి కాస్త ఆగుతారు. అట్లా ఇక్కడ అన్ని నేనే చేస్తున్నాను పట్టుకుంటాడు. ఆలోచనలు కూడా మనం చేయటం లేదు, ఆలోచనలు వస్తున్నాయి. ఎట్లా వస్తాయండి ఆలోచనలు అంటే? ఒకటి ఈ శరీరంలో ప్రకృతి ఒకటి అనుకోండి. ఇంకా మన చిన్నప్పటి నుంచి వీళ్ళు ఆలోచన పద్ధతి కూడా నేర్పుతారు. ఇట్లా ఆలోచించాలి, ఇట్లా ఆలోచించాలి. తల్లిదండ్రులు నేర్పుతారు, ఇంట్లో వాళ్ళు నేర్పుతారు, స్కూల్లో మాస్టర్ టీచర్లు వాళ్ళు నేర్పుతారు, పుస్తకాలు చదువుకుంటే అందులోంచి వస్తుంది. ఒక ప్రాంతం వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తారు, ఇంకొక ప్రాంతం వాళ్ళు, ఇంకో దేశం వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఇవన్నీ వస్తున్నాయి. వాటి వల్ల మనం కావాలని తయారు చేసుకునేవి కాదు. ఆ వస్తున్న వాటిని చూసుకొని ఏది తప్పు ఇక్కడ? నావే అనటంలో మనం ఇబ్బంది పడుతున్నాం. నావే అనొద్దు, వస్తుంటాయి, మనం ఆపలేము వాటిని. రావద్దు అని చెప్పడం కూడా కాదు, వస్తే రాస్తుంటాయి. నావి అనుకోవద్దు. తలపులు మనసున్న పుడుతూ ఉంటే తలచితినే ననుకోనేలా. ఇంకేమున్నాయండి మన దగ్గర? అయిపోయినాయి. ప్రాణం అయిపోయింది, తలపులు అయిపోయింది, మనసు అయిపోయింది, ఇంకేముంది? ఆ వాయిస్ మనం తయారు చేసామా? అంతే. దేనికంటే ఇదే లాజిక్. వాయిస్ను తయారు చేసామా? వాయిస్ను తెలుసుకునేది మనం. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. అన్ని కర్మలు వాటికి అవియే అశేషంబుగా జరుగుతూ ఉంటే పనులు చేయుటకు చేయవలయునను ఇచ్చ కాదు. ఏదో వచ్చింది. అన్ని తలపులు వాటికి అవియే అశేషంబుగా పుడుతూ ఉంటే చేయవలయునను ఇచ్చ మాత్రము నా అధీనమనుకోనేలా. అన్ని ఆలోచనలు వాటందరూ వస్తున్నాయి, కానీ చెయ్యాలి అనే కోరిక నాదే కదండి. నీళ్లు ఎక్కడున్నాయి, దాహం ఎక్కడుంది, తాగాలి అని నేను ఆర్డర్ ఇవ్వబట్టి కదా అవి నీళ్లు తెచ్చుకోవడం, తాగటం అని అనుకోండి. అన్ని ఆలోచనలునేమో వాటందరూ వస్తున్నాయి, ఒప్పుకున్నారు, అంత వాటికి ఒప్పుకుంటా నేను. కానీ తాగాలి అనే ఆలోచన మీద నేను నిర్ణయం చేసుకున్నానా? తాగాలి అని ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా చేశానా? కాదు. నిర్ణయం కూడా వచ్చింది. ఈ చిన్న విషయం ఊరికి ఉదాహరణ చెప్తున్నా. పెద్ద పెద్ద విషయాల్లో కూడా బాంబులు వేస్తున్నారు అనుకోండి, ఒక దేశం మీద ఒక యుద్ధం చేసుకుని ఈ రోజు బాంబులు వేయాలి అన్నాడు అనుకోండి. ఎవడో ఒక దేశ అధ్యక్షుడు ఎవరో నిర్ణయించాడు, ఈ దేశం వాడు పోయి ఆ దేశం మీద బాంబు వేయాలి అని నిర్ణయించారు. నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది? వాడి మనసులో నుంచి వచ్చింది. లేదా 10 మంది గురించి ఆలోచిస్తారు, వాళ్ళ మనసులో నుంచి వచ్చింది. వాళ్ళ మనసులో ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు తయారు చేశాడు వాళ్ళ మనసుల్ని? ఇట్లా ఆలోచిస్తే చివరికి ఆలోచిస్తే అంతా ఇంతే, ఏం లేదు. ఎక్కడి నుంచో వచ్చింది, జరగవలసింది ఉంది, జరిగింది.
ధర్మరాజుకు వచ్చింది ఆ సందేహం. మహాభారతం మొత్తంలో చాలా ధర్మాత్ముడు, అందరికంటే ఎక్కువ ధర్మాత్ముడు ఎవరు? ధర్మరాజు. యుధిష్ఠిరుడు అంటారని. అని జూదం ఆడాడు. జూదం ఆడటం పెద్ద తప్పు కాదు, రాజులకి ఆడటం ఒక అలవాటే, అంత మంచిది కాబట్టి ఆడుతూ ఉంటారు. సరే, బాగుంది. పందెం పెట్టాడు, రాజ్యం అంతా పోగొట్టుకున్నాడు. సరే పోనీ, అది కూడా పర్వాలేదు. భార్యని తమ్ముళ్ళని పందెంగా పెట్టి ఆడాడు. చూడండి ఎంత భయంకరమైన విషయం, ఎంత దుర్మార్గులు కూడా చేయని భార్యను పందెంగా పెట్టి ఆడాడు అనే విషయం ఆయనకు పడుతుంది. ఆ క్షణంలో వచ్చేసింది, అంతే. అయిపోయిన తర్వాత బాధపడటం మొదలుపెట్టాడు. చేసినప్పుడేమో అది ఊపి వచ్చేసింది, చేసేసాడు. తర్వాత ఏమనుకున్నాడు, ఎట్లా ఏంటి ఇట్లా జరిగింది, ఏంటి ఇట్లా జరిగింది. తక్కిన వాళ్ళందరూనేమో అన్యాయం జరిగింది, పగ, ప్రతీకారం, కసి, రగిలిపోతున్నారు. ఎప్పుడు వాళ్ళని చంపుతాం, ఎప్పుడు అని. ధర్మరాజు మటుకు తన అపరాధ భావం, గిల్ట్ ఫీలింగ్స్ అంటే, తప్పు చేశాను, ఏంటి భార్యను పందంగా పెట్టాడు, అయ్యో ఇదేంటి ఎటువంటి దుర్మార్గుడు, నేనెట చేశాను అని కుమిలిపోతున్నాడు, పాపభీతి. అప్పుడు ఆయనకు మహర్షులందరూ ఉపదేశించే, వ్యాస మహర్షి కూడా వచ్చాడు. చాలా మంది మహర్షులు చెప్పిన విషయం యొక్క సారాంశం ఏంటంటే, మహాభారత యుద్ధం జరగవలసి ఉన్నది, జరిగి తీరుతుంది, అట్లా రాసిపెట్టుంది, దాన్ని ఎవడు ఆపలేడు. అందులో భాగంగా నీకు ఇటువంటి ఆలోచన వచ్చింది. నువ్వు అట్లా ఆలోచించి నువ్వు రాజ్యాన్ని పోగొట్టుకోవాలి, అడవులకు వెళ్ళాలి, తర్వాత కథ జరగాలి. వచ్చింది, అది జరగవలసింది కాబట్టి నీకు వచ్చింది అన్నాడు. ఆపలేరు. రాముడు ఎందుకు అడవులకు వెళ్ళాడు? అట్లా వచ్చింది అన్నాడు. ఎందుకు వచ్చింది? దశరథ మహారాజు వరాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వరాలు? ఇట్లా వెనక్కి తవ్వుకుంటూ పోతే ఏంటి, దేనికి సమాధానం లేదు. కైకేయి చాలా అభిమానం అంట, తన సొంత కొడుకు భరతుడి మీద కంటే కూడా రాముడి మీద ఆవిడకి ఎక్కువ అభిమానం అంటే ఎక్కువ. కానీ ఆ క్షణంలో ఎందుకో 1 రోజు 2 రోజుల పాటు అడవులకు పంపాల్సింది అని మొండిపట్టు పట్టింది. ఎట్లా వచ్చింది? ఇదంతా చెప్తుంటే, ఇవన్నీ చూస్తుంటే మన పురాణాలు జాగ్రత్త చదివితే అర్థమవుతుంది. ఇట్లా జరగవలసి ఉంది, జరుగుతోంది. ఏదైనా అంతే. మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఎందుకు కూర్చున్నామంటే నేను జాగ్రత్తగా ఆలోచించి ఇట్లా చేయాలి అని ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి, ఇది చాలా మంచి పని అని ఆలోచించాం అనిపిస్తుంది. జరిగింది అట్లా, ఇట్లా జరిగింది అంతే. దాన్నే మనం గురువు అంటాం. అంటే జరిగింది అంతే, అట్లా సంఘటన జరిగింది, వచ్చాం అంతే. నేను చేశానంటే పొరపాటు. అన్ని తల్లపులు వాటికి అవియే అశేషంబుగా పుడుతూ ఉంటే చేయవలయునను ఇచ్చ మాత్రము నా అధీనమనుకోనేలా. చెయ్యాలనే కోరిక ఒక్కటి నేను చేస్తున్నానా? కాదు, అది కూడా వస్తోంది. జంతువులకి పక్షులకి వస్తుంది. ఎట్లా వస్తుంది? వాడికి ఆలోచన వస్తుంది. అవి చేయాల్సిన పనులు చేస్తూనే ఉన్నాయి. పెద్ద బుర్రలైనటువంటి జంతువులు కూడా వాళ్ళందరూ పని చేస్తూ ఉంటాయి. ఎట్లా చేస్తాయి? చేస్తున్నాయి. ఎట్లాగో వస్తుంది వాడికి, ఇట్లా చేయాలి చేస్తూ ఉంటాయి. మనుషులు కూడా అంతే. సకల చరాచర విశ్వంబంతా స్వప్నము వంటిది అయ్యుంటే, అంత స్వప్నంలాగా జరిగిపోతుంది. నేనను అహంకారము నిక్కంబని అనుకోనేలా. అహంకారం ఒకటి పుడుతోంది అన్నారు అనుకోండి, లోపల నుంచి అహంకారం ఒకటి వస్తుంది అన్నారు, వస్తుందిగా మనకి. నేను చేశానని వచ్చింది అనుకోండి. చూడండి, ఆత్మజ్ఞానంలో ఎంత సులువుగా ఉందో ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్న తేలిక ఏంటంటే, నేను చేశాను అనిపిస్తోందండి అని మీరు బాధపడక్కర్లా. మళ్ళీ దాన్ని పట్టుకొని ఊరికే చూడండి. ఆ పని జరిగితే నేను చేశాను అనిపిస్తోంది కదా, దాన్ని అర్థం చేసుకోండి. చేసుకుని ఏమనాలి? అది నాది కాదు, అయిపోయింది. అహంకారం పుట్టింది కానీ నాది కాదు. అహంకారం ఎందుకో పుట్టింది, అన్ని ఆలోచనలు పుడుతున్నట్టు అహంకారం నేను ఆలోచన కూడా పుట్టింది. నేనెవరు? అహంకారాన్ని కూడా చూసేటటువంటి తెలివిని నేను. ఈ ఒక్క మాట అర్థం గుర్తు చెప్తున్నాను అనుకోండి, ఇక మీరు ఏం చేయక్కర్లా. ఆలోచనలు ఆపాలా అంటే అదొక పద్ధతి ఉంది. ఆలోచనలన్నింటినీ ఆపేసి ఎట్లా సమాధి, నిర్వికల్ప సమాధి, రాయిలాగా రప్పలా కదలకుండా అటు కూర్చుండిపోవాలి. అటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి తెలివి సూక్ష్మమైన విషయం ఏంటంటే, అహంకారాన్ని కూడా వేరుగా చూడాలి. నేను చేశాను అనిపిస్తుంది, చిచిచి నేను చేయలేను, దాంతో పోరాడక్కర్లా. నేను చేశాను అనిపిస్తుంది, అది కూడా నాది కాదు. నేను చేశాను అనిపించడానికి కూడా నేను సాక్షిని.
మరి సాక్షిని అనుకోవటం అది ఒక ఆలోచనేనా? నేనేం చేయలేదండి, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను సాక్షిని అన్నా అనుకోండి, దానికి అది మీరు చేస్తున్నారా? అదే వస్తుందా ఆలోచన? నేను సాక్షిని అనే ఆలోచన కూడా అదే వస్తోంది. అంటే ఇట్లా చూస్తూ మొదలు పెడితే చివరికి ఫైనల్గా ఏం చెప్ప చివరి మాట ఏంటి? అంతా ఈశ్వరుడే. ఆయనే ఇందులో దూరాడు, ఆయనే రకరకాల కష్ట సుఖాలు పడ్డాడు, ఆయనే ఆలోచిస్తున్నాడు, ఆయనే జ్ఞానాన్ని పొందాడు, ఆయనే మోక్షాన్ని పొందాడు. అంత విచిత్రం, అంత జగన్నాటకం. ఏంటి జరుగుతుంది. అది అహంకారం. ఇది చాలా గొప్ప విషయం. సాక్షి భావంలో మన అందులో ఇక్కడ వచ్చినట్టుంది. శరీరానికి సాక్షి కొంతవరకు కుదురుతుందండి. మరి శరీరం ఏ పని చేస్తున్నా నేను చేయట్లేదు సాధన చేయొచ్చు. మనస్సుకు సాక్షి, మనసులో రకరకాల భావాలు సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి, అది కూడా చాలా వరకు కుదురుతుంది. అందరికి కాబట్టి చాలా మంది కుదురుతుంది. మనసులో వచ్చేవాడన్నిటికీ నేను సాక్షిని వేరుగా ఉండి చూస్తున్నాను. అహంకారం దగ్గర పట్టుకుంటుందండి, గట్టి పట్టు. నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను అనే ఒక భావం ఉంటుంది. అది కూడా నాది కాదు, నేను కాదు. అందువల్లనే మన చెప్పేదాంటే ఎక్కువగా నేను విచారణ చెయ్యి అంటుంటారు. నేను విచారణ అంటే ఆత్మజ్ఞానంలో నేను విచారణ రమణ మహర్షి గారు ఎక్కువ చెప్పారు, మనం చూసాం కదా. అహంకారం దగ్గర మొదలవుతుంది ఆ సాధన. శరీరం దగ్గర మొదలయ్యే సాధనలు ఉంటాయి, యోగ పద్ధతులు ఉంటాయి, హఠయోగం మొదలైన ప్రాణాయామం అవన్నీ శరీరము ప్రాణము ఆ స్థాయిలో ఉంటాయి. మనస్సు స్థాయిలో ఉంటాయి, జపము తపము ధ్యానము ఉపాసనలు ఇట్లాంటివన్నీ మన స్థాయిలో ఉంటాయి. ఈ జ్ఞానం అనేది బుద్ధి స్థాయిలో ఉంటుంది. నేనెవరు, బుద్ధి అహంకారం, నేనెవరు అనగానే ఒక్కసారి నేనంటే దీనంతా లోపలంతా ఉండి చూసేది చేసేది అనుభవించేది నేను అంటే అహంకారం. అహంకార స్థాయిలో జరుగుతుంది, కొంచెం పై లెవెల్ అండి. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి? సూక్ష్మంగా అహంకారం అంటే ఏంటి అర్థం కావడమే కష్టం. అహంకారం ఒక లోపల ఉంది, ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది అహంకారం? మంచి మాట ఉండి నేను అంటుంది ఇది అన్నదాన్ని పట్టుకోవడమే కష్టం. అది పట్టుకుంటే తేలిక. ఇక తర్వాత ఎందుకు నేను కాదు, అయిపోయింది అంతే. దాన్ని ఏం చేయక్కర్లా, అహంకారాన్ని మార్చక్కర్లేదు, అహంకారాన్ని తీసేయాలండి, అహంకారాన్ని ధ్వంసం చేసేస్తాను అటువంటివి ఏం పెట్టుకోకర్లా మీరు. అహంకారం ఉంది, నాది కాదు, అంతే, అయిపోయింది. చేయవలయ సకల చరాచర విశ్వంబంతా స్వప్నము వంటిది అయ్యుంటే నేనను అహంకారము నిక్కంబని అనుకోనేలా. అహంకారం ఒకటి నిజమవుతుందా? ప్రపంచంలో ఎన్నో మారిపోయే వస్తువులు ఉన్నాయి, అందులో ఇదొకటి. అహంకారం కూడా మారిపోతుందా అంటే మారిపోతుంది. ఎట్లా? నిద్రలో లేదు కాబట్టి. నిద్రలో ప్రస్తుతం ఉన్న అహంకారం నిద్రలో ఉండదు. కళ వచ్చినప్పుడు కూడా ఈ అహంకారం, ఇంకో రకమైన అహంకారం ఉంటుంది. కళ్ళలో కూడా అహంకారం ఉంటుంది. ఇప్పుడు ఇంత వయసులో ఈ ఊళ్ళో ఈ గదిలో కూర్చొని మాట్లాడుతున్నాం, వింటున్నాం అనుకున్నాం అనుకోండి, ఇది ఒక రకమైన అహంకారం. అయితే కళ వచ్చినప్పుడు నేను చిన్న పిల్లవాళ్ళలాగా అయిపోయాను, నేను స్కూల్లో చదువుతున్నాను, రన్నింగ్ రేస్ పెట్టారు, నేను అందులో పరిగెత్తాను, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్న సమయంలో కాలు జారి పడ్డాను, మోకాలు చెప్ప విరిగింది, ఇదంతా కళ వచ్చింది అనుకోండి. ఇక్కడ అహంకారం వేరు, అక్కడ అహంకారం వేరు, అట్లా ఉంటుంది. మరి ఏది నిజం అంటారు, ఏది నిజం కాదు. అహంకారం కూడా నిజం కాదు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది తెలుసుకుంటే ఇంక తర్వాత చేయాల్సింది ఏం లేదు. ఏం మిగులుతుంది ఇంకా? అంతే. సకల భావనల సాక్షిగా చూచు సాక్షి భావనకును సాక్షిగా ఎగుచు. సాక్షి అని చెప్పిన దేహానికి సాక్షి, మనస్సుకు సాక్షి, అహంకారానికి సాక్షి. తర్వాత సాక్షి అన్నదానికి కూడా సాక్షి. అంటే సాక్షి నేను అనుకుంటున్నాను, అది కూడా వస్తుంది, నేను వేరుగా ఉన్నా. తర్వాత చెప్పడానికి లేదు, భావాతీతం. సాక్షికి కూడా సాక్షి ఎవరు? అట్లా ఊరకు చూస్తూ ఉండేదండి, అంటే మళ్ళీ మనసు పెట్టినట్టు. అది ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది, అంటే మళ్ళీ మనసు పెట్టినట్టు. అహంకారం నేనేదాన్ని కూడా చూసేది ఎట్లా ఉంటుంది? అక్కడ వరకు మనసు ఉంటుంది, ప్రశ్న వరకు. తర్వాత భావాతీతం ఆగిపోతుంది. సకల భావనల సాక్షిగా చూచు సాక్షి భావనకును సాక్షిగా ఎగుచు.
సాక్షి భావనకు కూడా సాక్షి అన్నమాట. సాక్షి సాక్షి అనిపిస్తోంది కదా అని అనుకుంటే అది కూడా ఒక వృత్తి అయిపోయింది, మనో వృత్తి అయిపోయింది. సాక్షిని అనుకోవడం కూడా మనసు చేసే పని అయింది. ఒకటి మంచి పని అది, దాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాం. సాక్షి భావం చాలా మంచిది. అది బాగా కుదిరిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అది కూడా వస్తోంది. ఆ సాధన మటుకెందుకు అనుకోవాలంటే ఊరికే సాక్షి అని. నేనెవరు సాక్షి అనుకునే దానికి కూడా నేను సాక్షిని అనేటప్పటికీ నెక్స్ట్ ఏంటి, సాక్షిని నేనను సన్నని అహమిక. సన్నగా ఉంటుంది అహంకారం. సాక్షిని కదా నేను అనుకోవడం కూడా ఉంటుంది అహంకారం. అది కూడా సన్నని అహమిక అన్నాడు. సాక్షిని నేనను సన్నని అహమిక సమసిన ఉండెడి సాక్షి అతీతము. సాక్షికి కూడా అతీతమైనటువంటి స్వరూపం. అప్పుడేముంటుంది, ఏం లేదు, ఇంకా మనం చేయవలసింది ఏం లేదు. శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినేననుకోనేలా. ఇవన్నీ మన మనసులో ఇటువంటి అభిప్రాయాలు వచ్చి మనం ఏదో విచారణ చేస్తున్నాం అనుకోండి, దానికి ఏం చెప్తున్నాడు, నేను చేశాను అనుకోవద్దు అంటున్నాడు. శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినేననుకోనేలా. పాటలు చిద్గగనంబున పొడితే పాడి తినేననుకోనేలా. ఎవరు అనుకుంటున్నారండి పాడని? మీరు కూడా పాడుతున్నట్టున్నారు కొంతమంది మధ్య మధ్యలో. అనుకోకూడదు, నేను పాడాను అనుకోకూడదు అంటున్నారు. శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినేననుకోనేలా. పాటలు చిద్గగనంబున పూడితే. చిద్గగనం అంటే చిదాకాశం, చైతన్యం ఆకాశంలాగా ఉంది. అందులో పుట్టుకొస్తున్నాయి, మబ్బులు పుట్టినట్టు, వర్షం వచ్చినట్టు, రకరకాలు పుట్టినట్టుగా అన్ని రకరకాలు వస్తున్నాయి. అందులో ఈ పాట ఒకటి. పాటలు చిద్గగనంబున పూడితే పాడి తినేననుకోనేలా. తర్వాత ఏం చేయాలండి, ఇంకా మానేసి కూర్చోవడమే. అదండి కర్త భోక్త నవా భవాన్. కర్తను కాదు, భోక్తను కూడా కాదు. భోక్త ఎందువల్ల కాదు నువ్వు? ఇప్పుడు ఇదే లాజిక్ దానికి కూడా వస్తుంది. భోక్త అంటే ఏంటి? అనుభవించేవాడు. ఇది ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. కర్త కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఆలోచించాలి. భోక్త ఎట్లా ఉంటాడు? అనుభవిస్తున్నాను అంటాడు. సుఖ దుఃఖాలు అనుభవించడం మీకు రెండు మాటలు చెప్తే సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఆ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే మళ్ళీ ఇదే ప్రశ్న, ఎవరు అనుభవిస్తున్నారు అని ప్రశ్న వేసుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. చెయ్యాలి, ఎవరికి వాళ్ళు చేసి చూడాలి. ఎప్పుడు చేయాలి? సుఖమో దుఃఖం వచ్చినప్పుడు. ఇప్పుడు మీకు సుఖంగా ఉందా, దుఃఖంగా ఉందా? సుఖంగా ఉన్నప్పుడు ఎవడు సుఖంగా ఉన్నాడు, నేను సుఖంగా ఏంటి చూడాలి. ఎవడు దేన్ని అనుభవిస్తున్నాడు. ఇది అయిపోయిందా టీ ఇస్తారనుకుంటాను. అయిపోయిందా టీ ఇస్తారు? మళ్ళీ తెలియదు. అయిపోయిందా? సరే, అటువంటిది వచ్చినప్పుడు భోక్త ఎవడు అనుకుంటే చూడండి. నాలుక తగిలింది, ఎవడు భోక్త? నేనేనా అనుభవిస్తుందా? అంటే ముందు ఇక్కడ దాకా నోటి దాకా పెట్టడం అనేది కర్త అనుకోండి, చేసేవాడు, నేను చేస్తున్నాను. నాలుక తగిలింది, ఆహా ఆహా అంటున్నారు. నేను అనుభవిస్తున్నా, ఎవరు అనుభవిస్తున్నా? అప్పుడు వేసుకోవాలి ప్రశ్న. బాగా సూక్ష్మంగా చూడగలగాలి దీనికి. అప్పుడు ఏం తెలుస్తుందంటే ఆ అనుభవాన్ని కూడా మీరు గుర్తిస్తున్నారు. నాలుక ఇప్పుడు ఈ రసాన్ని, తీపి లేక ఉప్పు దేనో అనుభవిస్తోంది అన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. అనుభవం అంతా ఇంద్రియాలు ముఖ్యంగా. ఇంద్రియ అనుభవం, ఇంద్రియములో ఆ శక్తి ఉంది. ఇంద్రియము ఆ అనుభవాన్ని తీసుకొస్తోంది. బాగుంది, బాగలేదు అని మనస్సు, బుద్ధి వేరు చేసి చెప్తోంది. అంతా అయిన తర్వాత నేను అనుభవించాను అంటాడు. ఇక్కడ ఎవడు అనుభవించినట్టు? ఇందాక కర్మములవే జరుగుతున్నప్పుడు కర్మేంద్రియాల గురించి వచ్చిన ప్రసక్తి వచ్చింది అనుకోండి. అట్లా ఇక్కడ జ్ఞానేంద్రియములు, తెలుసుకునే లక్షణం ఉన్నటువంటి ఇంద్రియములు, తెలుసుకునే లక్షణం ఉన్నట్టు మనస్సు, ఈ రెండు కలిసి ఒక అనుభవాన్ని మనకు తీసుకొస్తున్నాయి. అనుభవాన్ని తీసుకొచ్చిన మనం ఏమంటాం? నాకు ఈ అనుభవం కలిగింది అంటాం. చల్లగాలి వస్తోంది అని అనుకోండి, గాలి చల్లగా ఉంది.
ఎట తెలిసింది అంటే స్పర్శేంద్రియము, చర్మాన్ని తెలిసింది స్పర్శేంద్రియం అంటాడు. స్పర్శేంద్రియం యొక్క శక్తి వలన గాలి చల్లగా ఉన్నది అన్న విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. ఎట తెలిసింది అంటే ఆ స్పర్శేంద్రియం మనసు దగ్గరికి వెళ్ళింది, మనసు చూసింది, ఓ ఈ అనుభవం ఇట్లా ఉందా, ఈ అనుభవానికి ఏం పేరు పెడదాం, చలి చల్లదనము అని పేరు పెడదాము అని మనసు చూసుకుంటుందంట. ఆ తర్వాత చల్లగా ఉన్నది, ఆ తర్వాత బాగుందా బాలేదా చూసుకుంటుంది. అది మళ్ళీ బాగుంది అని కానీ బాగా లేదు అని కానీ లోపల చూసి ఇది ఇట్లా ఉంది వాతావరణం, ఇది బాగుంది ఇది బాగలేదు ఇట్లా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఆలోచనలేగా, తలపులేగా. మరి భోక్త ఎక్కడొస్తాడు? అంతా అయిన తర్వాత నేను అనుభవించాను, నేను చల్లదనాన్ని అనుభవిస్తున్నాను, వేడిని అనుభవిస్తున్నా, చెమట పోస్తుంటే అనుభవిస్తున్నా, ఆకలిని అనుభవిస్తున్నా. ఇది చిన్న చిన్న ఉదాహరణలు, పెద్ద పెద్ద కూడా అంతేగా. ఇందాక ఎవరు ఇట్లా కొట్టుకుంటే నొప్పి పుడుతుంది అని అనుకోండి, కొట్టుకొని చూడండి, కావాలంటే ఇట్లా కొట్టుకొని చూడండి, నొప్పి పుడుతుంది. ఎవరికి నొప్పి పుడుతుంది? ప్రశ్న వేసుకొని కొట్టుకోండి, గిచ్చుకోండి. అది చూడొచ్చండి. ఇట్లా గిచ్చుకొని చూసామనుకోండి, ఎవరికి నొప్పి పుడుతుంది? నొప్పి పుడుతుందా పుట్టట్లేదా? పుడుతుంది. ఎవరికి పుడుతుంది? శరీరానికి పుడుతుంది. మనస్సు నొప్పి నొప్పి అంటుంది. నేను అక్కడ తెలుసుకుంటున్నా, ఊరికి తెలుసుకుంటున్నా, నొప్పిని తెలుసుకుంటున్నా. ఎక్కడ తెలుసు? గోడను తెలుసుకున్నట్టు గోడను కూడా తెలుసుకుంటున్నాను, నొప్పిని కూడా తెలుసుకుంటున్నాను. వేరుగా ఉన్నాను, అది అక్కడ ముఖ్యం. నేను వేరుగా ఉన్నాను అని సుఖ దుఃఖాలను కూడా వేరుగా చేసి చూడొచ్చు. అయితే చెప్పాను, చాలా సూక్ష్మమైనటువంటి విషయం. శరీరాన్ని చూడటం కంటే మనస్సును చూడటం ఇంకొంచెం సూక్ష్మం, మనస్సు కంటే అహంకారాన్ని చూడటం ఇంకొంచెం సూక్ష్మం. ఆ అహంకారంలో కర్త భోక్త అన్నానుకోండి, కర్తను చూడటం సూక్ష్మం, భోక్త అన్న విషయాన్ని చూడటం ఇంకా సూక్ష్మం. సూక్ష్మంగా అన్ని అనుభవాలు వస్తున్నా పోతున్నా అది వస్తోంది. ఏడుపు వచ్చింది అనుకోండి, మీకు ఏడుపు వస్తే ఏం చేస్తారు? మీలో మీరు బాధపడతారు. ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే కొంతమంది కనపడ గంభీరంగా ఏం లేనట్టుగా నటిస్తారు, బాధ ఉన్నా సరే. కొంతమంది ఏం చేస్తారు? చూసేవాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఏడుస్తారు, వాళ్ళు వచ్చి ఓదార్చాలని. ఈ వేషాలను ఎవరు వేస్తున్నారు? అహంకారం. సరే, ఏడుపు వచ్చింది అవును, ఉదాహరణ ఏడుపు వచ్చింది, కళ్ళమ్మ నీళ్లు కూడా వస్తున్నాయి అనుకోండి. కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి, మీకు తెలిసినా తెలియలేదా? ఎక్కడ తెలిసింది? అని ఎక్కెక్కి ఏడుస్తున్నారు, ఎక్కడ తెలిసింది? ఒక గంట సేపు అట్ట బాధపడ్డారు అనుకోండి. గంట తర్వాత ఈ గంట సేపు నీకేం జరిగిందో కొంచెం వర్ణించు అన్నారు అనుకోండి. మీకు బాగా కవిత్వం కూడా వచ్చు అనుకోండి. గంట సేపు జరిగిందని మీరు బాగా వర్ణిస్తారు. 1000 ముళ్ళు వచ్చి ఒకేసారి కాల్లో గుచ్చుకున్నట్లు, అది 1100 వోల్ట్ల కరెంటు వచ్చి షాక్ కొట్టినట్లు అట్లా అనిపించింది. ఇదంతా కవిత్వం అండి. ఇట్టి చెప్పొచ్చు మీరు. నా బాధ అయిపోయింది, మీకేం తెలుస్తుంది నా బాధ అని. ఏమిటో బాధపడుతున్నావు అని అనుకోండి, నీకు వస్తేగా నీకు తెలియదు అని కూడా అంటుంటారు. కానీ మనసు చేసే ఈ వేషాలన్నింటినీ మనం గమనించవచ్చు. ఎప్పుడు? సాక్షిగా ఉండి చూస్తున్నప్పుడు. కళ్ళమ్మ నీళ్ళు రాకూడదు అంటలేదండి. మనం ఏడవకూడదని, బాధపడకూడదని, కళ్ళమ్మ నీళ్లు రాకూడదని, ఇతరులు చూస్తే ఏదో అవమానం అయిపోతుందని ఇటువంటివి ఏం లేవు. ఏడుపు వచ్చింది, మీరేమనాలి? ఏడుపు వచ్చింది, ఏదో దుఃఖం కలుగుతోంది, మనస్సులో దుఃఖం కలుగుతోంది, మనస్సులో బాధపడుతోంది. ఆ మనస్సు యొక్క శక్తి వలన కళ్ళమ్మ నీళ్లు కూడా వస్తున్నాయి, నేను దీన్ని అంతా చూస్తున్నాను, అంతే చాలు. ఇదే భోక్త. కాదు అంటే ఇదే మనం ఇది అభ్యాసం చూడాలి. భోక్త. ఇందాక పాట పాడారు, బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్, ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందము జగమే మాయ. మీకు వచ్చా? చూడండి, బాధే సౌఖ్యం అనే భావన రాని కుదురుతుంది అది. మరి కవి గారు అనుభవించి రాశాడు, అనుభవించకుండా రాశాడు, కానీ కుదురుతుంది. బాధే సౌఖ్యం ఎట్లయితే అని సాక్షిగా చూస్తే. నాటకంలో ఉన్న సినిమాలో ఏడుస్తున్నాడు అనుకోండి, ఎవరు ఎక్కువ హీరోయిన్ బాగా ఏడుస్తుంది అనుకోండి, మన సినిమాలు చూస్తున్నాం, మనకు కూడా కొంచెం సానుభూతి కలిగి మనకు కూడా కాస్త బాధ కలుగుతుంది, కొంచెం మనం కూడా ఏడవచ్చు. అయింది. ఎందుకు వెళ్ళారు అటువంటి సినిమాకి మీరు? అసలు ఏడవాలనిపించే వెళ్ళారు, డబ్బులు పెట్టి మరీ వెళ్ళారు. ఎందుకు అనిపిస్తోంది అంటే అందులో కూడా ఆనందం ఉందండి. బాధే సౌఖ్యమైన భావం. అది భయంకరమైన సినిమాలు తీస్తుంటాడు వాడు,
వాడి సినిమాలు కూడా డబ్బిచ్చి చూసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ అనుభూతుల్ని అనుభవిస్తున్నాం మనం. ఓహో అని పైకి ఏడుపు వచ్చినట్టున్నా అబ్బా అబ్బా అని చూస్తూ ఉంటాం. ఎందుకు? సాక్షి అనేవాడు అట్లా ఉంటాడు. సాక్షి అనేవాడు అన్ని అవస్థల్లోనూ ఉంటాడు. కాబట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా అయ్యో 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 అంటున్న సమయంలో కూడా సాక్షి అనేవాడు వెనకాల ఉంటాడు. ఆధారంగా, దుఃఖానికి కూడా ఆధారంగా సుఖం ఉన్నది. సుఖమైన దుఃఖమైన రెండింటికి ఆధారంగా ఒకటే ఆత్మస్వరూపం ఉన్నది. అది ఉన్నది కాబట్టే వాడు ఏడవగలుగుతున్నాడు. నిజమైన బాధ ఉండి వాడు ఓర్చుకోలేనంత బాధ ఉంటే ఏమైపోతాడండి? ప్రకృతిలోనే ఉండేది. చచ్చిపోవడం, కోమాలోకి వెళ్ళడం. కోమాలోకి వెళ్తున్నారు కదా, ఓర్చుకోలేని వాళ్ళు ఉంటుందా? మరి కోమాలోకి వెళ్లకుండా బాధపడుతున్నారు అనుకోండి, ఎక్కువ మంది అట్టగా ఉంటారు. కోమాలోకి వెళ్లకుండా బాధపడుతున్నారు అనుకోండి, వాళ్ళని ఏమని చెప్పచ్చు? ఓర్చుకోగలుగుతున్నాడు. ఎట్లా ఓర్చుకోగలుగుతున్నాడు? వెనకాల ఆనందం అనేటువంటి స్వరూపం ఉన్నది. ఆనందం స్వరూపం మీద ఇవన్నీ వస్తున్నాయి. అది దృష్టిలో ఉంది కాబట్టి వాడు బాధను కూడా ఓర్చుకోగలుగుతున్నాడు. రోగం వచ్చిందనుకోండి, ఎట్లా ఓర్చుకుంటున్నాం మనం? అదే తగ్గుతుందిలేని మనకు నమ్మకం ఉంది. ఎన్నోసార్లు వచ్చింది మనకి. తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, జగ్గులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? అదే తగ్గుతుంది, 4 రోజులు తగ్గుతుంది. అదొక ధైర్యం ఉందిగా. అట్లా దుఃఖం వస్తూ ఉన్నప్పుడు కూడా లోపల ఒక రకమైన ధైర్యం ఉంటుందండి. అదే కాసేపు వస్తుంది, పోతుంది. మరి ఎందుకు వస్తుందంటే నవరసాల్లో ఇదొకటి. శోకం అనేది నవరసాల్లో ఒకటి. భయం, భయానకం అనేది అందులో ఒక రకం. భీభత్సం అనేది ఒక రసం. రౌద్రం, ఇవన్నీ రసాలు. వాటిని ఎందుకు అనుభవిస్తున్నావు? అనుభవించగలుగుతున్నావు ఎందుకంటే సాక్షి స్వరూపం లోపల ఉంది కాబట్టి. నాకేం కాదులే అని ఒక ధైర్యం అండి. బయటికి చెప్పినా చెప్పలేకపోయినా ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా ఏం కాదులే, అదే పోతుందిలే, అదే పోతుందిలే, పక్కన ఎవడన్నా ఉంటే చెప్తుంటారు. ఎవరు లేకపోతే మనకు మనమే చెప్పుకుంటాం, అదే పోతుంది, అదే పోతుంది అని. అది సాక్షి స్వరూపం అంటే. అది కష్టాలు దుఃఖాలు వచ్చిన సమయంలో కూడా నేను కాదు అన్న భావం లోపల ఉంటుంది. ఉంది కాబట్టే బతకగలుగుతున్నారు ఇంతమంది. బాగా తీవ్రమైన దుఃఖాలు, చాలా ఎక్కువ దుఃఖాలు ఉన్నవాళ్ళు ఎవరు తెలుసండి మీకు? నేనే అంటారా? ఎవరికి వాడు నాకున్న కష్టాలు ఎవరికి లేవు అనుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మనందరం కలిసి విచారణ చేసి ఈ కుటుంబం 100 మంది 100 కుటుంబాలు సర్వే చేసి ఎవరికి ఎక్కువ కష్టం ఉంది అని చూస్తాం అనుకోండి. ఎవరో ఒక్కళ్ళే ఉంటున్నారు, భార్యాభర్త పోయినారు, ఈ పెన్షన్ కూడా రావటం లేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి అనుకోండి. చాలా కష్టాలు ఇటువంటివి తీసి మనం సెలెక్ట్ చేసాం అనుకోండి. అయినా వాడు బతుకుతున్నాడుగా. ఎందుకు బతుకుతున్నాడు? అన్ని కష్టాల నుండి చచ్చిపోవచ్చుగా, ఆత్మహత్య చేసుకోవచ్చుగా. ఎంతమంది చేసుకుంటున్నారు? కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ చేసుకుంటారండి. పెద్ద పెద్ద ధనవంతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎందుకు చేసుకుంటారు? చెప్పలేము. మరి ఇన్ని కష్టాలు ఉన్నవాడు ఆత్మహత్య చేసుకుంటూ ఎట్లా బతుకుతున్నాడు? ఎవడో ఒకనొకడు, ఇక్కడ 1,00,000 కోటి 1,00,00,000 కోళ్ళు ఉంటారండి, కష్టాన్ని భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు. ఎక్కువ మంది తీవ్రమైనటువంటి నొప్పి వచ్చి, కడుపులో నొప్పి ఉంది అనుకోండి, నేను చచ్చిపోతాను అనకుండా ఒక టాబ్లెట్ తెచ్చిరా అంటాడు. ఎందుకని? ఒక రకమైన ధైర్యం ఉంటుందండి. ఈ శరీరానికే నాకేం కాదు, అదే పోతుంది, నేను తట్టుకోగలుగుతాను, ఇది బయటికి చెప్పలేకపోయినా ఆ ప్రకృతిలోనే సహజంగా ఉంది ఆ లక్షణం. ఏ లక్షణం? ఈ బాధలన్నింటినీ ఓర్చుకొని తట్టుకొని తాను వేరుగా ఉండగలిగిన లక్షణం ఉంది. మనం ఏం చేయాలి? దాన్ని గుర్తించాలంతే. సాక్షి అంటే కొత్తగా తయారు చేయడం కూడా కాదు. సాక్షి అనేది ఒకటి ఉంది, దాన్ని మనం గుర్తించాలి. ఎట్లా గుర్తించడం? ఎప్పుడు గుర్తించడం అంటే ఇదే కర్త. పనులు చేసేటప్పుడు సమయంలో నేను కర్తను కాదు అని గుర్తించాలి. సుఖ దుఃఖాలు వస్తున్న సమయంలో నేను భోక్తను కాదు అని గుర్తించాలి. ఇది ఒక రకమైన సాధన అండి. మనం ఎప్పుడు నేనెవరు తెలుసుకో, ఇట్లా ఉండు అట్లా ఉండు అంటే ఆగి చూడు అని చెబుతుంటాం. అది ఒక రకమైన సాధన. దాన్ని అనుసరించినటువంటి సాధన, వ్యవహార సమయంలో చేయవలసిన సాధన ముఖ్యమైన ఈ 2 మాటలు. నాహం కర్త, నాహం భోక్త. కర్తను కాదు, భోక్తను కాదు. ఇది కనిపెడుతూ ఉండాలి. నేను కర్తనా అనే విషయాన్ని ప్రశ్న వేసుకొని చూస్తుంటే, నేను కర్తను కాదు, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఏదో జరుగుతుంది అన్నప్పుడు ఎట్లా వస్తుంది? నిమిత్త మాత్రం భవిసవ్య సాచిన్ అన్నాడు. యుద్ధం చేయడం, ఇంతమందిని చంపడం నువ్వు కాదు, నువ్వు నిమిత్త మాత్రమే, చేసేదంతా పరమాత్మ చేస్తున్నాడు, నువ్వు నిమిత్త మాత్రం అనేటువంటి దృష్టి వచ్చింది అనుకోండి. తర్వాత
ఇక మీకు తిరుగులేదండి, ఏం లేదు. ఇంక తర్వాత ఏం చెప్పాలి, హాయిగా ఉంటారు. నాహం కర్త నాహం భోక్త. అటువంటి సారభూతమైనటువంటి శ్లోకం అండి. అన్ని అట్టాగా ఉన్నాయి, ఏ శ్లోకం చెప్పినా సారభూతంగా అనిపిస్తోంది. నత్వం దేహో నతే దేహో, దేహం నువ్వు కాదు, దేహం నీది కూడా కాదు. భోక్త కర్త నవా భవాన్, నువ్వు భోక్తవు కావు కర్తవు కావు. మరి ఎవరు? చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖం చరా. చిద్రూపోసి సదా సాక్షి. ఇవి కావు అని చెప్పాడు. దేహం కాదు, కర్త కాదు, భోక్త కాదు. మరి అయితే ఎవరు అంటే చిద్రూపోసి సదా సాక్షి. ఇందాక చాలాసార్లు వాడిన సాక్షిని అదే మాట ఇక్కడ వచ్చింది. చిద్రూపోసి చైతన్య స్వరూపం అంటే తెలుసుకునేటువంటి స్వరూపం ఇది. సదా సాక్షి. సదా అంటే ఏంటి? ఎల్లప్పుడూ. అప్పుడప్పుడు నేను సాక్షిగా ఉంటానండి అనుకుంటారా మీరు? అనుకుంటాను. నేను సాధనకులు అట్టగే ఉంటారు, అప్పుడప్పుడు సాక్షిగానే ఉంటాను కానీ చాలా వరకు మునిగిపోతూ ఉంటాను అని. ఈయనేం చెప్తున్నాడు? సదా సాక్షి అన్నాడండి. ఆయనకు భయం లేదు, మీరు ఏమైనా అనుకుంటారేమో, ఆయనకు భయం లేదు. సదా సాక్షి అన్నాడు అంటే ఏంటి? మీరు సాక్షిగా ఉండాలని ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా ఎల్లప్పుడూ సాక్షియే. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలుగుతున్నారంటే వాడు సాక్షిగా ఉన్నట్టే. పైకి అర్థమైనా కాకపోయినా, ఈ మాటలు చెప్పగలిగినా చెప్పలేకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా చాలా మంది ఓర్చుకోగలుగుతున్నారు, ఎన్నో కష్టాలతో బతుకుతున్నారు అంటే వాడు సాక్షిగా ఉన్నట్లే. అది సదా సాక్షి. మనం ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని గుర్తించాలి అంతే. సదా సాక్షిగా ఉన్నది నేను ఎప్పుడు స్వరూపం అదే, నాకు ఏమి చేయదు. సదా సాక్షికి సూర్యుని ఉదాహరణ, కర్మసాక్షి అంటుంటారు సూర్యుని. అన్ని కర్మలు జరుగుతుంటాయి భూమి మీద, ఆయన సాక్షిగా ఉన్నాడు. సదా సాక్షి. ఏం చేస్తుంటాడండి సూర్యుడు? ఏం చేస్తుంటాడు? నిజంగా సూర్యుడు నిజంగా దేవుడు అంటాను అనుకోండి, దేవుడో లేదా మనిషో మరి ఎవరో కానీ సూర్యుడు ఉన్నారనుకోండి, ఏం చేస్తుంటాడు ఆయన? అంతేనా? వేరే ఏం పని లేదా? భోజనం అన్నా చేస్తాడా మధ్య మధ్యలో? భోజనం, స్నానం, నిద్ర ఏం లేదు. వీళ్ళు అనుకుంటారండి, భూమి మీద ఉన్న వాళ్ళు సూర్యుడికి ఒక విగ్రహం తయారు చేసి ఆయనకి పవళింపు సేవ చేసి ఆయన నిద్రపుస్తాం అనుకుంటారు. ఎవరికి? సూర్యుడికి కూడా. దేవతలుగా ఉండవు. దేవతలకు నిద్ర ఉందండి? నిదుర మీరు లేవరేమి, నిజ సుఖమును పొందరేమి. మీరు నిద్రపోతున్నారు. ఏది నిద్ర అంటే ఏంటి? ఇక్కడ జగతి యందలి భ్రమలు బాధలు, జనన మరణములన్నీ కలలు, తనను తాను తెలియకుండుటే తలచి చూచిన పెద్ద నిదురా. తను తాను తెలుసుకోవడమే అసలు నిద్ర. అందులో కళలు వస్తున్నాయి ఇవన్నీ. అప్పుడు ఏమంటున్నాడు? నిదుర మీరు లేవరేమి, నిజ సుఖమును పొందరేమి, మీదు మిక్కిలి దేవతలకును మేలు కొలుపులు అందురేమి. మీరు నిద్ర లేవకుండా దేవతలను మేలు కొలుపుతున్నారా? పొద్దున్న మేలు కొలుపులు, రాత్రి పావడం సేవ. ఇట్లా ఉందండి పరిచి బతుకు. ఈయనేం చెప్తున్నాడు? సదా సాక్షి, ఎల్లప్పుడూ సాక్షి స్వరూపుడు. చిద్రూపోసి సదా సాక్షి. ధైర్యం అండి. మనకేం ధైర్యం? నువ్వు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా, సాధన చేసినా చేయకపోయినా, నీవెల్లప్పుడూ సాక్షి స్వరూపమే. గుర్తించండి. నాకు అర్థం కావట్లేదు, నాకు అనుభవంలో లేదు కాబోదు, ఒక ధైర్యం పెట్టుకోండి. శాస్త్రవాక్యం మీద నమ్మకం పెట్టుకోండి. నేను స్వయంగా తెలుసుకోలేను అన్న వాళ్ళకు కూడా ఈ శాస్త్రవాక్యం మీద విశ్వాసం పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడని నమ్ముతున్నారు లేదా మీరు? మరి సదాసాక్షి అంటే నమ్మచ్చుగా. ఇది శాస్త్రవచనమేగా. సదాసాక్షి మీకు ఏదంటారు? భోక్త కర్త నవా భవాన్, దాన్ని నమ్మండి. చిద్రూపోసి సదాసాక్షి నిరపేక్ష సుఖం చరా. నిరపేక్షుడవై అంటే ఇంకేది అవసరం లేదు, నిరాధారం, దేని మీద కోరిక లేకుండా, దేని మీద ఆధారపడకుండా, నిరపేక్ష, దేని మీద ఆధారపడకుండా సుఖము చరా, సుఖంగా ఉండు. నిన్న కూడా చూసాం సుఖీభవ సుఖీభవ అని వచ్చింది. అక్కడక్కడ ఆయనకి ఊతపదంలాగా వాడుతుంటారు అష్టావకుడు జనకుడు కానీ, సుఖం చరా సుఖీభవ సుఖీభవ సుఖం చరా, సుఖంగా ఉన్నాడు సుఖంగా ఉన్నాడు. ఎందుకు చెప్పారు? ఎందుకే ఊరుకుండటమే. తల్లిదండ్రులు ఎట్లా పిల్లవాడి మీద వాత్సల్యం, జాగ్రత్తగా ఉండరు, సుఖంగా ఉండరు, సుఖంగా, నీ సుఖంగా చాలరా, మేము ఎట్లా పోయినా పర్లేదు, నువ్వు హాయిగా ఉండరా, ఇట్లా చెప్తూ ఉంటారు చూడండి.
అట్లా చెబుతున్నారండి. సుఖం చరా, సుఖంగా ఉండు. ఎందుకని? నిరపేక్ష, నీకు దేని మీద అపేక్ష లేకుండా నీ అంతట నువ్వు నిష్కారణంగా సుఖంగా ఉండొచ్చు. ఈ విషయం తెలుసుకుని హాయిగా ఉండు అంటున్నారండి. నేను కూడా అన్నాడు సుఖంచరా సుఖీ భవ. ఏంటి ఇప్పుడు నీకు అడ్డం? సుఖానికి నీకు అడ్డం ఏంటంటే మొట్టమొదటి శ్లోకంలో వచ్చింది కోరికలు. ఏం కోరిక? నేను సుఖంగా ఉండడానికి మరొకటి ఏదో కావాలి అని. ఏమీ లేకపోతే నేను సుఖంగా ఉండలేను, ఏదో ఒకటి కావాలి. ఇది అలవాటైంది. ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి. ఏమి లేకపోతే సుఖంగా ఉండొచ్చు. ఎంతో మంది ఉన్నారు. నిన్న కౌపీన పంచకం మీద చదివారు. వేదాంత వాక్యేషు సదా రమంతః భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. వేదాంత వాక్యముల రమియించుచుండు, తెలుగులో ట్రాన్స్లేషన్, వేదాంత వాక్యముల రమియించుచుండు భిక్షాన్న మాత్రమున సంతుష్టి నుండు శోకంబు లేకుండు కరుణతో నిండు కౌపీనవంతుడే కదా భాగ్యవంతుడు. ఆయనకు హుషారు వచ్చినట్టు ఎవరు కౌపీనవంతుడు ఎవరు రాసుకుంటారు సులభం. ఆయన అనుకుంటాడు నా అంత సుఖవంతుడు ఎవరు లేడురా అని. ఊరుకుంటే సుఖపడ్డాం. ఎక్కడి నుంచి వచ్చిందండి సుఖం అంటే? అది సృష్టిలోనే అలా ఉందండి. పరమాత్మ యొక్క సృష్టిని మనం బ్లేమ్ చేయకూడదు. పరమాత్మని ఇక సుఖం పెట్టాడు. ఊరకుంటే సుఖము ఉంటే దాన్ని తెలుసుకోలేక బాధపడుతున్నాం. కానీ తెలిస్తే ఎక్కడ పడితే అక్కడే సుఖం ఉంది, ఆత్మసుఖం. దాన్ని తెలుసుకోలేక బాధపడుతున్నాం కానీ తెలిసి కాదు. విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే తత్వమేవ న సందేహగా చిన్మూర్తే విజ్వరో భవ. చిన్మూర్తే అని సంబోధిస్తున్నాడండి. ఓరి పాపి అని సంబోధించట్లా. నీవు పాపివి, నీ తల్లిదండ్రులు పాపులు, యాడమ్ అవ్వగారు పాపులు, మూల కారణ పురుషులు. అట్లా సంబోధించకుండా సిద్రూపి అంటున్నారు. చూడండి మహర్షుల యొక్క కరుణ అట్లా ఉంటుందండి. చిన్మూర్తే ఓ చిద్రూపి విజ్వరో భవా, జ్వరం లేని వాడు గమ్ము అంటాడు. జ్వరం అంటే ఇక్కడ తాపము, వేడి, బాధ, ఒళ్ళంతా వేడి ఉడుకుపోతుందంటాం. అట్లా అటువంటి తాపం అంటే ఆందోళన, దుఃఖం లేకుండా. విజ్వరో భవ, జ్వరం లేని వాడుగా ఉండుము. విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే. ఈ విశ్వమంతా ఎక్కడ స్ఫురిస్తోంది? తరంగా ఇవ సాగరే, సముద్రమునందు ఉండేటటువంటి అలలు పైకి కిందికి పైకి కిందికి ఎట్లా పడిపోతూ ఉంటాయో ఆ విధమైనటువంటి స్వరూపం నువ్వు. ఎవరు? అలలు కాదు, అలలు కూడా అనువంచండి. నిజంగా అలలకు కారణమవుతున్న నీరు రెండు ఒకటే. విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే. సాగరమునందు తరంగముల వలె విశ్వమంతా ఎక్కడ స్ఫురిస్తూ ఉన్నదో తత్వమేవా, అది నువ్వే. నా సందేహ, సందేహం లేదు. ఆయనకి సందేహం లేదు, మనకుందా? మనం కూడా నమ్మాలి. విశ్వమంతా నీలోనే స్ఫురిస్తున్నది. అబ్బాయి నేను అట్లాంటి వాడిని కాదండి, నేను ఆ తప్పు చేయలేదండి. తప్పు చేస్తామని చెప్పండి, పక్కవాడి తొట్టి మందన్నాం అనుకోండి, అది తప్పైనట్టే కదా. వ్యవహార దృష్టిలో పక్కవాడి తొట్టి మందని తప్ప. విశ్వమంతా నాదంటే వాళ్ళు ఉంపదేగా, ఎవడు అడిగేవాడు లేడండి. పక్కవాడి తొట్టి నాది అంటే తగాద పెట్టినవాడు ఉన్నాడు. ఈ విశ్వం మొత్తం నాది అంటే తగాద లేదు, ఎవడు తగాదగా రాడు. వాడు పిచ్చోళ్ళే అనుకుంటారు. ఈయన చెప్తాను విశ్వం స్ఫురతి యత్రేదం, ఎక్కడ ఈ విశ్వమంతా స్ఫురిస్తూ ఉన్నదో. ఎట్లా స్ఫురిస్తారంగా ఇవ సాగరే. దీన్ని కూడా మనం గుర్తించండి. ఊరకుందాం అనుకో, పెట్టుకుందాం కాసేపు, 2 నిమిషాల సేపు ఊరకుందాం అన్నాం అనుకోండి. అట్లా ఊరుకుందాం. మధ్య మధ్యలో ఏమొస్తున్నాయో గుర్తించాలి అంతే. బిగించి ఇట్లా ఒళ్ళంతా బిగించి అట్లా చేయక కదా. ఊరక రిలాక్స్గా కూర్చోండి. కూర్చుని ఏమొస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి,
వచ్చింది, ఏదో పోయింది, మళ్ళీ ఏదో వచ్చింది, మళ్ళీ పోయింది. ఇట్లా 2 నిమిషాలు కూర్చుంటే 20 సార్లు తిరిగింది అనుకోండి. ఏమన్నారు మన వాటిని? తరంగా ఇవ సాగరే. మన వాటిని ఏం చేయక్కర్లా. సముద్రంలో అలలు పైకి వచ్చి కిందికి, పైకి కిందికి తవ్వు పడుతున్నట్లుగా ఈ ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి. కళ్ళు మూసుకొని కూర్చుని, కళ్ళు తెరుచుకున్నా అంతే. ఇక్కడ చూస్తే కిటికీ వెనకాల గ్రీన్ కలర్ లో ఏదో కనపడుతుంది. ఏంటది? ఇక్కడ చూస్తే తలుపుకి ఏంటి బంతిపూల దండ కట్టారు, కనపడుతున్నాయి. ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. ఇట్లా చూస్తే ఎన్ని రంగులు ఉన్నాయి ఈ గదిలో? చాలా ఉన్నాయి. ఇదొక ఆలోచన. అలా అంత మౌనం నిశ్శబ్దంగా ఉందే, ఇదొక ఆలోచన. మనం వెళ్లాల్సిన టైం అవుతుందా? ఇదొక ఆలోచన. వీటన్నిటిని ఏమనాలి మీరు? తరంగా ఇవ సాగరే. వస్తున్నాయి పోతున్నాయి. ఇది కూడా ఒక సాధన అండి. ఊరికే కూర్చోండి. జ్ఞానయోగ సాధనలో పట్టు ఏం లేదు, బిగింపు ఉండి తీరాలి, ఇట్లా ఉండాలి అనేది రూల్స్ లేకుండా ఏదొస్తే దాన్ని ఊరికే చూస్తున్నాడు. కలిసిపోకూడదు, అది ఒకటి కండిషన్. కలిసిపోతే దానంబడి కలిసిపోతే ఇప్పుడు బంతి పూలు అని అనుకోండి, తలుపుకు బంతి పూలు ఉన్నాయి, అంతవరకు గుర్తు అయిపోయింది. బంతి పూలు ఎక్కడ కొన్నారు? ఈ సీజనేనా? ఈ ఊళ్ళో మొలుస్తాయా లేదా జనాలని తెప్పించారా? ఇట్లా ఆలోచన పోయింది అనుకోండి, అది దానంబడి పడిపోతాం కాసేపు. అట్లా దానంబడి పడిపోకుండా బంతి పూలు కట్టారు, అంతే, అయిపోయింది, కట్. మళ్ళీ ఇంకోటి ఏదో ఆ పక్షిలాగా అరిచింది, అయిపోయింది. ఇట్లా చూస్తున్నాను అనుకోండి, ఎట్లా కనపడతాయి? తరంగా ఇవ సాగరే. సముద్రంలో అలల్లాగా వస్తుంది ప్రపంచం. అంటే ప్రపంచం ఎక్కడో లేదు. బంతిపూలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు గుమ్మనుకున్నాయా? మనస్సులో ఉన్నాయి. మనసులో ఆ బొమ్మ పడింది, ఇది బంతి పువ్వు అనే పేరు పెట్టింది దానికి, ఇట్లా వేలాడదీస్తే బాగుంటుంది అని ఇదంతా మనసులో ఉన్నది, బయట ఉన్నట్టు అనిపిస్తుంది. నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా అంటారు. ఈ విశ్వం ఎట్లా ఉందంటే అంతా మనసులో ఉంటూ నిజాంతర్గతం. దక్షిణామూర్తి స్తోత్రం అండి శంకరాచార్య. అంతా నిజాంతర్గతం, తన అంతర్గతంలోనే ఉన్నటువంటి విశ్వము బహిరివ, బయట ఉన్నట్లుగా కనిపిస్తుందిట. లోపల ఉన్నటువంటి విశ్వం బయట ఉన్నట్లుగా కనిపిస్తుందిట. నమ్మకం లేదా? నమ్మకం ఉందా లేదా? నమ్మబుద్ధి కాకపోతే కళను చూడాలి, స్వప్నావస్థని. అక్కడ కూడా పెద్ద విశ్వం ఉంటుంది. ఆ విశ్వంలో నేను ఒక చిన్న భాగం అనిపిస్తుంది. మెలకు వచ్చిన తర్వాత చూస్తే అదంతా నా అంతరంగంలోనే వచ్చింది, అంతరంగంలోనే పోయింది. ఇది కూడా అంతే. నేను ఈ శరీరం అనుకున్నప్పుడు విశ్వమంతా నాలో తరంగంలో, సముద్రంలో తరంగాలాగా నాలో వస్తుంటే అర్థం లేని మాట అయిపోతుంది. ఈ శరీరం నేను అనుకుని ఆ దృష్టితో చెప్తే, ఏ దృష్టితో చెప్పాలి? నేను అనగానే శుద్ధ చైతన్యం, అందులో ఇవన్నీ తరంగాలాగా వస్తున్నాయి. ఆ చైతన్యంలో, ఆ చైతన్యం నాలోనూ, నీలో ఎక్కడుంది? అంతటా ఉంది. మనస్సులో ఉందండి చైతన్యం కాదు, చైతన్యంలో మనస్సు ఉంది. ముందు చైతన్యం, తర్వాత మనస్సు. మనస్సు ద్వారా ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏ మనస్సు ద్వారా? అన్ని మనస్సుల ద్వారా. మనస్సు లేనప్పుడు కూడా ఉంటుంది. అదండి ఆ చైతన్య దృష్టితో చెప్పినప్పుడు దీనికి సరైన అర్థం వస్తుంది. తరంగా ఇవ సాగరే. తరంగములో సాగరంలో తరంగములాగా ఇవన్నీ వస్తూ పోతున్నాయి. ఎక్కడా? అది నేనే కాదా? నేను అనటం ఇబ్బందికరంగా నువ్వు అని అనుకోని, ఈయన నువ్వు అంటున్నాడు. ఈయన తత్వమేవా, అది నువ్వే అంటే గురువు ఉపదేశిస్తున్నాడు అన్నమాట అండి. తత్వమేవా, తత్వమసి అని కొన్ని చోట్ల వస్తుంది, అదే ఉపదేశం. తత్వమేవా, అదే నువ్వు. ఏవా అంటే అదే అని అన్నమాట, అదే నువ్వు. తత్వమేవ న సందేహ, అదే నువ్వు, సందేహం లేదు. ఎంత గట్టిగా చెప్తున్నాడు. తత్వమేవ న సందేహ, తత్వమేవ అదే నువ్వు. న సందేహ, సందేహము లేదు.
ఎంత గట్టిగా చెప్తున్నాడు, అదే నువ్వు, సందేహం లేదు, దాన్ని ఉపయోగించుకో. అది చూడండి, అక్కడ దాకా ఆహా చాలా గొప్ప విషయం తెలుసు, చాలు, అది ఉపయోగించుకోవాలి. బంగారం ఫలానా చోట దొరుకుతుంది, తవ్వాలి, 100 అడుగులు తవ్వాలి, అక్కడ మట్టి వస్తుంది. ఆ మట్టిని తీసుకొచ్చి ఇట్లా 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 శుద్ధం చేయాలి. శుద్ధం చేసే పద్ధతి ఉంది. ఇవన్నీ చదువుతారు మన కెమిస్ట్రీలో, కెమికల్ టెక్నాలజీ ఇట్లాంటి చెబుతుంటారు. అందులో పుస్తకాలు దొరుకుతాయి మనకి. బంగారం ఎట్లా దొరుకుతుంది, దాన్ని ఎట్లా తీయాలి, దాన్ని ఏ విధంగా శుద్ధం చేయాలి, అంత కంఠస్థం చేస్తారు, పరీక్షలు రాస్తారు, మార్కులు తెచ్చుకుంటారు. వాడు పోయి తవ్వుతాడా? మార్కులు తెచ్చుకునేవాడు. తవ్వాలి, అది ప్రాక్టికల్. అంటే అది తవ్వి తీసుకున్న బంగారాన్ని నువ్వు పొందాలి. అట్లా తత్వమేవన సందేహ, ఆహా గొప్ప విషయం తెలుసుకున్నాను కాదు, దాన్ని ఉపయోగించు. ఎట్లా? చిన్మూర్తే విజ్వరో భవ, విజ్వరము తాపము లేని వాడవు కమ్ము అంటే సుఖీభవ అన్న అర్థం వచ్చింది. సుఖంచరా సుఖీభవ అన్నట్టు విజ్వరో భవ, తాపము లేని వాడవు కమ్ము. ఇంకా గొప్ప మాట చెప్తున్నాడండి, చెప్పంటారా వద్దా? గొప్ప మాట. శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ, అయినా శ్రద్ధ పెట్టు, నా మాట వినరా, కొంచెం నేను పెద్దవాడిని రా, కాస్త మా మాట వినరా, నీ మేలు కోరిన వాడు రా, కాస్త వినరా, అట్లా చెప్తున్నాండి. శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ, నాత్రమోహం కురుష్వభో, పొరపాటు పడు మాక, నా మాట విను, కాస్త పొరపాటు పడకు అని హెచ్చరిస్తున్నాడండి. ఏంటి ఇంతకీ చెప్పిందంటే, జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతే పరః. చూడండి ఎటువంటి పొగడ్తలు చేస్తున్నారు మిమ్మల్ని. దాన్ని చేసేది అదే. తక్కిన శాస్త్రంలో ఎట్లా ఉంటుంది? సహస్రనామ స్తోత్రం, దేవుణ్ణి ఎవరినో స్తోత్రం చేస్తారు, లేదా గురువుని స్తోత్రం చేస్తారు, లేకపోతే ఒక రాజుగారిని కూడా స్తోత్రం చేస్తుంటారు. చక్రవర్తి రాజు గారు కవులు ఉంటారు, పెద్ద పెద్ద పద్యాలు చెప్తుంటారు. ఈయనేం చేస్తున్నాడు? శిష్యుడిని స్తోత్రం చేస్తున్నాడండి. మనం సహస్రనామాలు రాయాలనుకోండి, శిష్య సహస్రనామావళి అని రాసుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుంటే శిష్య సహస్రనామ, శతోత్తర, అష్టోత్తర శతం, ఎవరిని శిష్యుడి గురించి పోగొట్టం అనమాట. అట్లా ఉందండి ఈ శాస్త్రం. అబ్బాయి ఎంత చూడండి, ఎటువంటి శాస్త్రము. శ్రద్ధస్వతాత శ్రద్ధస్వ, శ్రద్ధ పెట్టు, నాత్రమోహం కురుష్వభో, అక్కడేం పొరపాటు పడమాక. ఎందుకు? జ్ఞానస్వరూపో భగవాన్. అబ్బా ఏం మాట్లాడదు, జ్ఞానస్వరూపుడు భగవంతుడివి నువ్వు. అబ్బా ఇంకెంతకంటే ఏం కావాలండి? బట్టలు ఇప్పేసి ఎగిరేయచ్చు, అంత హుషారు అన్నమాట. జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతే పరః, ప్రకృతి కంటే వేరైనటువంటి ఆత్మవు నువ్వు, భగవంతుడివి. అబ్బా జ్ఞానస్వరూపో, జ్ఞానమే నీకు స్వరూపం. కాళ్ళు చేతులు రక్త మాంసాలు మలమూత్రాలు ఇది కాదు నీ స్వరూపం. జ్ఞానస్వరూపో, ఉత్త తెలివి, ఊరక ఉండేటువంటి తెలివి, ఏ మార్పు చెందకుండా ఉండే తెలివి, సాక్షి తెలివి, సాక్షికి అతీతమైనటువంటి తెలివి, ఊరక ఉండేటువంటిది, వర్ణించడానికి వీళ్ళేటువంటిది. అది నువ్వే భగవంతుడివి. ఆత్మా జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం నీవు ప్రకృతే పరః, ప్రకృతి కంటే వేరైన వాడు. ఇందులో చాలా మాటలు నువ్వు అని చెప్పిన మాటలు, నేను అనుకుంటూ చెప్పిన మాటలు రెండు వేరే అవుతాయండి. మీరు సహస్రనామం అనుకోండి, సహస్రనామాలు తీసుకుంటే అక్కడ దేవుడికి ఏ సహస్రనామాలు చెప్తారో అందులో చాలా ఈ ఆత్మ కూడా సరిపోతాయి, అంటే మనకు కూడా సరిపోతాయి. నిరాకారాయణ మహా, ఏ దేవతా స్తోత్రంలో వస్తుంది నిరాకారాయణ మహా, నిరాకారుడు మనకు కూడా సరిపోతుంది. నిరాధారాయణ మహా మనకు కూడా సరిపోతుంది. ప్రకృతి పరహ అన్నాడు, ప్రకృతి కంటే వేరే మనకు కూడా సరిపోతుంది. ఏం సరిపోదు? పులిహార దద్దోజనం ప్రియుడు అంటారు కొన్ని ఉంటాయి. అక్కడ అమ్మవారికి ఈ నైవేద్యం ఇష్టం, అయ్యగారికి ఆ నైవేద్యం ఇష్టం. మనం రెండు కలిపి తిందాం, వాళ్ళకి రెండు. అటువంటి మాటలు చేస్తే చాలా మాటలు అందరికీ సరిపోతాయి. ఎందుకంటే భగవాన్ ఆత్మ అన్న పరమేశ్వరుడు అన్న ఒకటే స్వరూపం. ఇక్కడ ఎక్కడ అన్ని చోట్ల ఉన్నది. ఇది మన శాస్త్రం హిందూ మతం అంటారు. హిందూ మతం లేదా వేద మతం, వేదాంత మతం యొక్క ప్రత్యేకత ఏంటంటే
దేవుడు అంతటా ఉంటాడు. ఇదొకటండి, ఇదొక ప్రత్యేకత. ఇతర మతాల్లో లేనటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుడు అంతటా ఉంటాడు, దేవుడు ఫలానా చోట ఉంటాడు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన హిందూ మతంలో చాలా ఉంటాయి. ఇది కూడా చెప్తుంటారు, అంతటా ఉంటాడు. విష్ణు పురాణం తీసుకున్నాడు అనుకోండి, విష్ణు పురాణంలో కూడా చెప్తారండి విష్ణువుని అట్లా ఇట్లా ఇట్లా వైకుంఠం అది వర్ణించి సర్వవ్యాపి సర్వ అంతరాత్మ అంటాడు. విష్ణుమూర్తి సర్వాంతరాత్మ. శివుని గురించి అంతే చెప్తాడు. శివుడు కూడా సర్వాంతరాత్మ, సర్వవ్యాపి సర్వాంతరాత్మ, అంతటా ఉంటాడు. ఏ దేవుడిని చూసుకున్నా అదే స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? ఇది నువ్వు నేను అంతా ఒకటే స్వరూపము. ఎప్పుడు తవ్వి చూసుకుంటే లోపల తనను తాను తవ్వి అహంకారానికి కూడా వేరుగా ఉండే స్వరూపాన్ని చూస్తే, అంటే వేరైపోయిన తర్వాత మళ్ళీ కలవకుండా ఉంటే, వేరైపోయిన తర్వాత కలవకుండా ఉండడానికి కూడా ఒక ఉదాహరణ ఉందండి. పాలు పెరుగై త్రత్సంగా, పాలని పెరుగుగా చేసి తర్వాత త్రత్సంగా చిలికారట. కలిగిన నవనీతం మీకు చలలో కలిగినే అన్నాడు. మళ్ళీ మధ్యలో కలిసిపోతాయి అవి ఒకసారి వెన్న వస్తే. ఆ పాలల్లోనూ మజ్జిగలోనూ వెన్న ఉంటుంది. ఒకసారి చిలికితే అది వెన్నగానే ఉంటుంది, పాలల్లో పైన తేలుతూ ఉంటుంది. ఆ ఉదాహరణ చెప్పారు. అట్లా స్వరూపాన్ని తన స్వరూపాన్ని తను తెలుసుకుంటే ఉంటుంది, ప్రపంచం ఉంటుంది, తాను ఉంటుంది, శరీరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ పాలు మజ్జిగలో నుంచి వేరైపోయిన చల్లలాగా కలవకుండా ఉంటుంది. ఆ ఉదాహరణ కూడా చెప్పారు. అట్లా జ్ఞానం అంటే అదనమాట. ఒకసారి జ్ఞానం కలిగిన తరువాత, చక్కగా జ్ఞానం కలిగితే ప్రపంచ వ్యవహారాలు చేస్తూ ఉన్నప్పటికీ కలవకుండా వేరుగా ఉంటాడు. అటువంటి పరమాత్మ స్వరూపం నీవు. జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతే పరః. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే వివరాలన్నీ అక్కర్లేదు మనకి, ఒక్క మాట చెప్పు. ప్రకృతి అంటే మారిపోయేదంతా ప్రకృతి అనుకోండి. మారిపోయేదంతా ప్రకృతి, ఒక మాట కాదు. దానికి నువ్వు వేరైన వాడవు. క్షేత్రజ్ఞ విభాగం అంటే ఇది. దృగ్దృశ్య వివేకము అంటారు. దృక్కును దృశ్యను వేరు చేయడం, క్షేత్రజ్ఞను వేరు చేయడం. ఆత్మా త్వం ప్రకృతే పరః, మారిపోయేదానికంటే వేరు నువ్వు. ఇంకేం చెప్పాలి? ఏది ఏదని వెతకి, ఏదని వెతుకుంటాడు. ఆత్మ ఏది ఏదని, ఇది అది అని చూచి, ఇప్పుడు నీ దగ్గర ఏది ఉందో ఇదే నువ్వు వెతుకుతున్నది. ఏది ఏదని వెతకి, ఇది అది అని చూచి, తుది మొదలు లేని బోధ ఎదలోన నిండిపోవా. తుది మొదలు లేదుట. తుది మొదలంటే ఇక్కడ పుట్టింది, ఇక్కడ అయిపోయింది, ఇది మొదలు ఇది తొదలు ఏం లేదు. ఎట్లా? ఏది మనం చూసేది ఆగి చూడు అంటున్నాం. ఆగి చూసినప్పుడు ఏది ఉంటుందండి? మార్పు ఉన్న వాటిలో ఇక్కడ మొదలు ఇక్కడ చివర అని చెప్పొచ్చు. అట్లా ఎప్పుడు చూసినా అదే ఉంది. ఇక్కడ మొదలేండి? ఇక్కడ కాలం ఇన్ని గంటలప్పుడు ఇన్ని గంటలప్పుడు, అది ఎప్పుడు మార్పు చెందే వాటిలో ఉంటుంది కాలం. ఇప్పుడు ఇట్లా అప్పుడు అట్లా అని, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకటే రకంగా ఉంటే. తుది మొదలు లేని బోధ ఎదలోన నిండిపోవా, నిశ్శబ్దమే భజన. చిదానంద రూప శివోహం శివోహం.
ఓం తత్సత్.